సో నేను ఎక్కడో డిస్కస్ చేసాం. ఫస్ట్ కాంటినెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రెసెంట్ అంతా ఒక ప్లేస్ లో ఉండదు. దాని పేరు ఏమన్నా పాంజియా. చుట్టూ ఉండేదాన్ని ఏమన్నా ప్యాంతలాసా. ప్యాంతలాసా నోట్ నుంచి వచ్చినప్పుడు అదే రావాలి. నువ్వు గుర్తుపెట్టుకుని ఏది గుర్తుపెట్టుకో, పాంజియా ప్యాంతలాసా. కాబట్టి ఇది ఏమైంది, పాంజియా అనేది 2 మార్క్స్ కింద డివైడ్ అయిపోయింది. మీద పాటు నరేషియా, కింద పాటు గోండ్వానా. తర్వాత ఏమైంది, ఇప్పుడున్న ప్రెసెంట్ వరల్డ్ లోపలికి వచ్చింది. సో అన్నిటికీ రీజన్స్ 2 అని మాట్లాడుతున్నాం. ఏంటది, ఏంటది చెప్తున్నా, పోలార్ ఫ్లీయింగ్ ఫోర్స్ అండ్ పోలార్ ఫ్లీయింగ్ ఫోర్స్. ఫ్లీయింగ్, పోలార్ ఫ్లీయింగ్ అండ్ టైడల్ ఫోర్స్. పోలార్ ఫ్లీయింగ్ ఫోర్స్ అనేది కాంటినెంట్స్ నెట్ మూవ్ చేసింది వెస్ట్ కదా, వెస్ట్ కే కదా మూవ్ చేసింది పోలార్ ఫ్లీయింగ్ ఫోర్స్. ఎటు, నార్త్. యా వెరీ గుడ్, థ్యాంక్ యూ, బతికించారు. పోలార్ ఫ్లీయింగ్ ఫోర్స్ అనేది నార్త్ కాంటినెంట్స్ మూవ్ చేస్తే వెస్ట్ కి మూవ్ చేసింది ఏంటి, టైడల్ ఫోర్స్. టైడల్ స్టైట్స్ అనేవి ఏంటి, దే ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సన్ అండ్ మూన్. ఇంకా చెప్పు, సన్ మూన్ కానప్పుడు ఏంటి, టైడ్స్ ఎలా వస్తాయి, they're created due to gravitational influence of sun and moon. సన్ అండ్ మూన్ యొక్క గ్రావిటేషన్ ఇన్ఫ్లుయెన్స్ అని ఎర్త్ మీద పడడం వల్ల ఫామ్ అయ్యేవేంటి ఆ టైడ్స్ యొక్క ఫోర్స్ వల్ల కాంటినెంట్స్ అనేవి మూవ్ అయినాయి, వెస్ట్ సైడ్ మూవ్ అయింది. ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ కాన్సెప్ట్ ఏం డిస్కస్ చేసాం, జోయ్ అర్థమవుతుందా? సెకండ్ కాన్సెప్ట్ ఏం డిస్కస్ చేసాం, కన్వెక్షనల్ కరెంట్. సో దానికి ముందు మనం ఏం తీసుకున్నాం, కండక్షన్, కన్వెక్షన్, అడ్వెక్షన్. ఈ మూడు ఏంటి, హీట్ ట్రాన్స్ఫర్, మెకానిజమ్స్. ఇవన్నీ ఏంటి, హీట్ ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్. సో కండక్షన్ లోపల బాడీస్ అనేవి ఏమి ఉండాలి, అంటుకొని ఉండాలి, డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలి. కన్వెక్షన్, అడ్వెక్షన్ లోపల బాడీస్ యొక్క ఫిజికల్ ఇంటరాక్షన్ అనేది అవసరం లేదు. ద హీట్ ట్రాన్స్ఫర్ అబ్జర్వ్ హ్యాపన్స్ త్రూ ప్రాసెస్ ఆఫ్ రేడియేషన్. రేడియేట్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఒక ఫైర్ చుట్టూ నిల్చున్నామంటే ఆ హీట్ అనేది ఏమవుద్ది, రేడియేట్ అవుతూ ఉంటుంది, అంతే కదా. బట్ చాలా పాపంగా ఉన్నాడు నాకు తెలుస్తుంది అంటారు, పట్టుకుంటారు రేటండి, అటు ఫేస్ చూసి అవన్నీ చూసి తెలిసిపోతాయి. సో కన్వెక్షన్, అడ్వెక్షన్. కన్వెక్షన్ లోపల ఏమవుద్ది, హీట్ అనేది వెర్టికల్ గా వెళ్ళి తగులుతుంది. అడ్వెక్షన్ లోపల హీట్ అనేది హారిజాంటల్ గా వెళ్ళి తగులుతుంది. సో ఈ 3 బేసిస్ మీద ఏం చేసాం, కన్వెక్షనల్ కరెంట్ థియరీ చెప్పారు. ఏం చెప్పారు, కన్వెక్షనల్ కరెంట్ థియరీ. ఈ కన్వెక్షనల్ కరెంట్ థియరీ ఏం చెప్తుంది అంటే, మన లిథోస్ఫియర్ అంటే ఏంటి, తిని మీద పెట్టుకుంటున్నా పర్లేదు, చాక్లెట్ ఏంటి మీద పెట్టుకుంది. సో కన్వెక్షనల్ కరెంట్, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఏం చేసి ఉండండి, అలాగే ఓపెన్ చేసి తెలియకుండా అనేసేవాడిని. ఎగ్జామ్ వల్ల నీకు అంత టైం ఉంటుంది, నువ్వు రాసే ఎగ్జామ్ వేరు. ఏ ఎగ్జామ్స్ లో రాసా, డిగ్రీ దాంట్లో అలా రాసేవాడు. ఓకే, కన్వెక్షనల్ కరెంట్ థియరీ. మనం ఏం మాట్లాడాం, లిథోస్ఫియర్. లిథోస్ఫియర్ ఏమేమి ఉంటుంది, క్రస్ట్ ప్లస్, మీరు కనుక బాగా నేర్చుకుంటే వాళ్ళు కొట్టేస్తారు మీరు జాగ్రఫీ, అది నా ప్రామిస్. వాళ్ళందరూ ఎక్కువ చదివేయడం వల్ల బేసిక్ మనం చదివేది కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్ ఏమంటాం, ఎందుకంటే నువ్వు సార్ క్లాసెస్ విన్నావు కాబట్టి నీకు తెలుసు. లేకపోతే మనోడికి అన్ని వచ్చి ఉండాలి కదా, అన్ని విన్నోడికి. సో ఎక్కడో తేడా జరిగిందంటే ఎక్కువ డెప్త్ అయిపోయింది. నాది మాత్రం రివిజన్ చేయ ప్లీజ్, ఎందుకంటే నా క్లాసెస్ జాగ్రఫీ ఇంకా మొత్తం ఉన్నది. క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్ ఏమంటాం, లిథోస్ఫియర్ అంటాం. సో క్రస్ట్ లో 2 పార్ట్స్ ఏంటి,
అప్పర్ క్రస్ట్, తర్వాత మ్యాంటిల్ లో 2 పార్ట్స్, అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్. ఈ క్రస్టల్ గా సాలిడ్ గా ఉంటుంది. అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్. అప్పర్ మ్యాంటిల్ ఏమంటాం మనం? దానికి ఇంకొక పేరేంటి? ఆస్థెనోస్ఫియర్. ఆస్థెనోస్ఫియర్ అంటే వీక్ గా ఉంటుంది, బ్రిటిల్ గా ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆస్థెనోస్ఫియర్ లోపల ఏముంటుంది? లావా ఉంటుంది, అదే మ్యాగ్మా. లావా అంటే ఇక్కడ ఉంది కాబట్టి మ్యాగ్మా కదా. బయటకు వస్తే లావా అంటాం కదా, లోపల ఉంది కాబట్టి ఏంటి? మ్యాగ్మా. సో ఇది ఏమవుతుంది? కన్వెక్షనల్ గా రేజ్ అవుతుంది. ఏం రేజ్ అవుతుంది? కన్వెక్షనల్ గా అంటే వెర్టికల్ గా మీదకి రావడం వల్ల, హీట్ వల్ల కాంటినెంట్స్ అనేవి ఇట్లా ఉన్నాయని చెప్పాడు అనమాట. అర్థమైందా? ఆ హీట్ లోపల ఏం జరుగుతుంది అడిగి తెలియ తయారు చేసినోడికి, కానీ ఏదో జరుగుతుంది. దాని పేరేం చెప్పాడు? కన్వెక్షనల్ కరెంట్ థియరీ చెప్పాడు. ఆ హీట్ వల్ల ఏమవుతుంది? ప్రెసెంట్ ఉన్న కాంటినెంట్స్ అనేవి ఇట్లా ఉన్నాయని చెప్పాడు. అదే థియరీ, సెకండ్ థియరీ. తర్వాత మనం ఏంటి? ఓషన్స్ లోపల ఫార్మేషన్స్, రిలీజ్ గురించి చదివాం అనమాట. సో ఏంటి ఇది? మన కోస్ట్ నుంచి ఎలా వెళ్తే కొంత అలా డిక్రీజ్ అవుతుంది అనమాట. ఒక సెకండ్ ఆగండి. సో ఇది ఎలా ఉంది కదా. సో ఇదంతా ఏంటి? కాంటినెంటల్ షెల్ఫ్ సడన్ గా డిక్రీజ్ అవుతుంది. దాన్ని ఏమంటాం? కాంటినెంటల్ స్లోప్. అలా ఏమవుతుంది? వెళ్తుంది అనమాట. ఇదంతా ఏంటి? ఇది డీపెస్ట్ పార్ట్. దీన్ని ట్రెంచ్ అంటాం. డీపెస్ట్ పార్ట్ ఏమంటాం? వెరీ గుడ్. డీపెస్ట్ పార్ట్ ఏమన్నాం మనం? ట్రెంచ్ అన్నాం. ఇదేంటి? ఓషన్ ఫ్లోర్ అన్నాం. సో కింద నుంచి మీదకి వెళ్తే ఇది ఎలా కనబడుతుంది మనకి? ఇటు నుంచి ఇటు వస్తే ఇది ఎలా కనబడుతుంది? నాకు కాంటినెంటల్ రైజ్ లా కనిపిస్తుంది. ఇటు నుంచి ఇటు వచ్చినప్పుడు కాంటినెంటల్ స్లోప్ లా కనబడుతుంది. ఈ ఫిషెస్ ఇవన్నీ ఎక్కడ ఎక్కువ దొరుకుతాయని చెప్పాను మీకు. షెల్ఫ్ లోపల దొరుకుతాయి ఈ ఫిషెస్. కానీ మీకు ఆయిల్ రిజర్వ్స్ చూస్తారా? ఆయిల్ రిజర్వ్స్ అన్ని కంట్రీస్ కి దగ్గరలో ఉంటాయి, దూరంగా ఎక్కడో సముద్రాల్లో ఉంటాయి. కంట్రీస్ దగ్గరలో ఉంటాయి, సముద్రాలకు దగ్గరలో ఉంటాయి. ఎందుకు? ఆయిల్ రిజర్వ్స్, ఆ ఫిషెస్ అన్ని ఇక్కడే ఉన్నాయి కదా. ఇవి చనిపోయి కుళ్ళిపోతాయి. ఎక్కడ కుళ్ళిపోతాయి? ఇక్కడే కుళ్ళిపోవడం వల్ల సో ఇక్కడ మనకు ఆయిల్ రిజర్వ్స్ అన్ని దొరుకుతాయి. అర్థమైందా? సో ఆయిల్ రిజర్వ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. అర్థమైందా రీజన్? ఇక్కడ ఎందుకు దొరకవు? ఇక్కడ ఫిషెస్ ఉండవు. ఫిషెస్ లేనప్పుడు సెడిమెంటరీ రాక్స్ ఫామ్ అవుతాయండి. లైఫ్ కావాలి కదా సెడిమెంటరీ రాక్స్ మనం మాట్లాడు. సో కాంటినెంటల్ షెల్ఫ్ లోపల మనకు ఓర్స్ కానీ ఏదైతే ఆయిల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. కాంటినెంటల్ స్లోప్ అంటే సడన్ గా డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అలా కిందకి వెళ్తే ఓషన్ ఫ్లోర్. దాంతో ఏంటి? డీపెస్ట్ పార్ట్ పేరు ఏమంటాం? ట్రెంచ్ అంటాం. ఇక్కడ ఓషానిక్ ఫార్మేషన్ వరకు వచ్చినాం. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కటి రాస్తారా? ఊబ్ అనేది మడ్ అనమాట. ఇప్పుడు మడ్ ఉంటుంది, మంకు మట్టి ఉంటుంది కదా, అది అలాగ దగ్గరికి కూడిపోయి అలా జరుగుతుంది. మెయిన్ గా ఏంటంటే అక్కడ వాటర్ ఎక్కువ వెళ్ళిపోవడం, ఆ మడ్ అనేది జింకలా తయారు, బంకులాగా. సో అది నేను లోపలికి లాగిస్తూ ఉంటుంది అనమాట. నీ బాడీకి లగడానికి ఏం కావాలి? సపోర్ట్, ఫ్రిక్షన్ కావాలి కదా. ఫ్రిక్షన్ ఉంది. ఓపెన్ చేయండి నోట్స్. ఓపెన్ చేస్తారా? నేనే లేటా? సో 1 సెకండ్. జోయ్ ఉన్నావు కదా, ఇటు వెళ్ళలేదు కదా? క్లియరా? ఓకే, నౌ విల్ స్టార్ట్. ప్లేట్ టెక్టానిక్స్ థియరీ బాగుంటది. ప్లేసర్ డిపాజిట్స్ అంటే ఏంటి సాయి? ప్లేసర్ డిపాజిట్స్ అంటే ఏంటి? డిపాజిట్ రిచా, గోల్డ్. వీడికి అడిగాను, అందరూ చెప్పారు. రాయండి. ఫస్ట్ కాంటినెంటల్ మార్జిన్స్ రాసరికి. గోల్డ్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఏంట ఓరే కదా.
అది కూడా తయారవుతుంది కదా. ఇంకేంటి? అండ్ అబైసల్ ప్లేన్, అబైసల్ ప్లేన్, ABYSSAL, అబైసల్ ప్లేన్. ABYSSAL, అబైసల్ ప్లేన్. ప్లేన్, PLAIN, ప్లేన్. These are extensive planes. These are extensive planes that lie between continental margins అండ్ మిడ్ ఓషియానిక్ రిడ్జెస్. ఆడ అర్థం ఏంటంటే మనం ఏం చెప్పాం, ఈ పార్ట్ ని, ఈ కాంటినెంట్ స్లోప్ ని, ఈ డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఓషన్ ని డివైడ్ చేసే పార్ట్ ఏమన్నాం, కాంటినెంటల్ మార్జిన్ అన్నాం కదా. కాంటినెంటల్ మార్జిన్ లోపల ఏముంటది, కాంటినెంటల్ షెల్ఫ్ ఉంటుంది, స్లోప్ ఉంటుంది, రైజ్ ఉంటుంది, డీపెస్ట్ పార్ట్ ఉంటుంది. ఈ రెండింటిని డివైడ్ చేసే జోన్ ఏమన్నాం మనం, కాంటినెంటల్ మార్జిన్. ఇది ఏమంటున్నాడు, అబైసల్ ప్లేన్ అంటే కాంటినెంటల్ మార్జిన్ నుంచి మనకి మిడ్ ఓషియానిక్ రిడ్జ్ అని ఒకటి చెప్పాను పాయింట్. సో ఇందులో నుంచి ఏమొస్తుంటది, లావా. ఈ మధ్యలో ఉండే ఏరియా ఉంటది కదా, దీన్ని అబైసల్ ప్లేన్ అంటారు. దీన్ని ఏమంటాం, అబైసల్ ప్లేన్ అంటారు. ఎన్సీఆర్టీలు ఎలా ఇచ్చాడో అట్లనే చదవాలన్నమాట. దీస్ ఆర్ ఎక్స్టెన్సివ్ ప్లేన్స్. ప్లేన్స్ అంటే ఏంటి, ఫ్లాట్ ఏరియా లేకపోతే కొండలతో ఉన్న ఏరియా. ప్లేన్ అంటే ఏంటి, ఫ్లాట్. సో దీస్ ఆర్ ఎక్స్టెన్సివ్ ప్లేన్స్ దట్ లై బిట్వీన్ కాంటినెంటల్ మార్జిన్స్ అండ్ మిడ్ ఓషియానిక్ రిడ్జెస్. డివైడ్ చేస్తుంది. అదే రాసాం చూడు. కాంటినెంటల్ మార్జిన్ అంటే ఏంటి, దీస్ ఫార్మ్ ద ట్రాన్సిషన్ బిట్వీన్ కాంటినెంటల్ షోర్స్ అండ్ డీప్ సీ బేసిన్స్ అన్నాడు కదా. ఆ రెండింటి మధ్య డివైడ్ చేసేది ఏంటి, కాంటినెంటల్ మార్జిన్. ఆ కాంటినెంటల్ మార్జిన్ నుంచి మిడ్ ఓషియానిక్ రిడ్జ్ వరకు ఉండేదాన్ని అబైసల్ ప్లేన్. ఓకేనా, ఏపీ, ఆంధ్రప్రదేశ్. అసరా నెక్స్ట్ మిడ్ ఓషియానిక్ రిడ్జెస్, MOR. మిడ్ ఓషియానిక్ రిడ్జెస్, MOR మొన్నటి నుంచి రాస్తున్నాం. చాలా సాయిగా నేర్చుకుంటాడంటే అందరికి వచ్చినట్టే. లవ్ యూ రా సాయి, థ్యాంక్ యూ, బాగా చదువుతున్నా. మిడ్ ఓషియానిక్ రిడ్జెస్. మిడ్ ఓషియానిక్ రిడ్జ్. రిడ్జ్ మీకు ఇంకొకటి చెప్తా చూడండి, అక్కడ పదం ఏమన్నాడు, రిడ్జ్ అన్నాడు. రిడ్జ్ కి ఐలాండ్ కి డిఫరెన్స్ చెప్తా చూడండి. ఏంటి, రిడ్జ్ కి ఐలాండ్ కి. రిడ్జ్ అంటే మన మారుతి సుజుకి రిడ్జ్ కార్ కాదు, ఇది సపరేట్. రిడ్జ్, ఐలాండ్. సో వాల్కెనో ఉంది, ఇది క్రస్ట్. ఈ క్రస్ట్ నుంచి లావా వస్తే ఏం ఫామ్ అవుద్ది, మౌంటైన్ ఫామ్ అవుతుంది కదా. ఈ మౌంటైన్ నుంచి బయటకు వస్తేనే దాన్ని ఏమంటాం, లావా అంటాం. క్లియర్ కదా. సో ఇది నార్మల్ గా కాంటినెంట్, ఇదే కదా లిథోస్ఫియర్ అన్న, ఇదంతా వాటర్. సో మౌంటైన్ ఎక్కడ ఉంటే నార్మల్ మౌంటైన్ అని అంటున్నాం మనం. ఎక్కడి వరకు క్లియర్. ఒకవేళ ఇక్కడి నుంచి ఒక మౌంటైన్ వచ్చింది అనుకోండి, ఒక టాల్ స్ట్రక్చర్, వాటర్ లోపలే మునిగిపోయి ఉన్నది, వాటర్ నుంచి బయటికి రాలేదు, ఆ మౌంటైన్ ఏమంటాం, రిడ్జ్ అంటాం. ఒకవేళ ఇదే మౌంటైన్ బయటకు వస్తే ఏమంటాం, ఐలాండ్. రిడ్జ్ కి ఐలాండ్ కి డిఫరెన్స్ ఏంటి, మౌంటైన్ విత్ ఇన్ ద ఓషన్ కంప్లీట్లీ సబ్మర్జ్డ్, దాన్ని ఏమంటాం, రిడ్జ్. ఒకవేళ మౌంటైన్ బయటకు వచ్చేస్తే ఐలాండ్. ఇప్పుడు ఐలాండ్ అంటే ఇప్పుడు మాల్దీవ్స్ వెళ్తారు కదా, లవర్స్ ట్రిప్. ఇది మాల్దీవ్స్, పెళ్ళైన వాళ్ళు హనీమూన్కి వెళ్తుంటారు కదా, మాల్దీవ్స్, మారిషియస్, జపాన్, ఇండోనేషియా, ఇవన్నీ ఏంటి, ఐలాండ్ నేషన్స్. అవునా కదా. ఐలాండ్స్ అంటే ఏంటి, జపాన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ 4 ఐలాండ్స్ రా. నీకు అంత అవసరం లేదు, నేను చెప్పినంత వరకు తెలుసుకో చాలు. అందుకే నేను చెప్పినంత వరకు తెలుసుకో, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు అవన్నీ తెలుసుకోవడం ఉపయోగం లేదు. నీకు కావాలని నెక్స్ట్ పర్సనల్ గా నేను చెప్తాను. మౌంటైన్ అనేది వాటర్ లోపల సబ్మర్జ్ అయిపోతుంది, దాన్ని ఏమంటాం, రిడ్జ్. మౌంటైన్ బయటకు వస్తే ఏమంటాం, సింపుల్ గా ఐలాండ్. క్లియరా. అదేమంటున్నాడు, మిడ్ ఓషియానిక్ రిడ్జెస్ అంటున్నాడు. ఏమంటున్నాడు, మిడ్ ఓషియానిక్ రిడ్జెస్. మిడ్ ఓషియానిక్ రిడ్జెస్ అంటున్నాడు. ఎక్కడ రాసి
ఇదే కదా. ఇదేంటిది? కాంటినెంటల్ మార్జిన్. దీనికి మిడ్ ఓషనిక్ రిడ్జెస్ కి మధ్య ఉండేదాన్ని ఏమంటాం? అబైసల్ ప్లేన్ కదా. రిడ్జ్ అంటే ఏంటి? మౌంటైన్. సో మౌంటైన్ వచ్చిందంటే ప్లేన్ ఎండ్ అయిపోయినట్టే. ఇప్పుడు అరకు వెళ్ళారా, ఘాట్ రోడ్ ఎంటర్ అయిపోయిందంటే ఏంటి దాని అర్థం? ప్లేన్ అయిపోయింది, మౌంటైన్ వచ్చిందని అర్థం. క్లియరా? సో అలాగే ఈ అబెసల్ ప్లేన్ అంటే ఏంటి? మిడ్ ఓషనిక్ రిడ్జ్ కి దీనికి. ఈ మిడ్ ఓషనిక్ రిడ్జ్ అనేది సిరీస్ ఆఫ్ మౌంటైన్స్ అన్నమాట, పెద్ద పెద్ద మౌంటైన్స్. దాన్ని మీదకి చూడండి, ఆ మౌంటైన్స్ నుంచి లావా వస్తుంది. అర్థమైందా? లావా అంటే డైరెక్ట్ గా రెండు మొక్కల కింద చీలిపోయి లావా వచ్చేయడం కాదు, అక్కడ మౌంటైన్స్ లా ఫామ్ అయ్యి అక్కడి నుంచి లావా వస్తుంది. దాన్ని ఏమంటాం మనం? మిడ్ ఓషానిక్ రిడ్జెస్ అంటున్నాం. రిడ్జ్ అంటే ఏంటి అర్థమైంది ఇప్పుడు? క్లియరా? ఒక మౌంటైన్ ఆర్ హిల్ వాటర్ లోపల ఉంటే దాన్ని ఏమంటాం? రిడ్జ్. బయటకు వచ్చేస్తే ఐలాండ్. సో ఐలాండ్ తెలియాలంటే మనకి రిడ్జ్ తెలియాలి, అంతే కదా. దిస్ ఫార్మ్స్ అండ్ ఇంటర్ కనెక్టెడ్ చైన్ ఆఫ్ మౌంటైన్స్ విత్ ఇన్ ద ఓషన్. ఇప్పుడు అర్థమవుతుందా? మిడ్ ఓషనిక్ రిడ్జెస్ అంటే ఏంటి? దీస్ రాసి పాయింట్ రాయండి. This forms an interconnected chain of mountain system within the ocean. ఆ పాయింట్ ఎందుకు రాశాడు అర్థమైందా? ఇంటర్కనెక్టెడ్ చైన్ ఆఫ్ మౌంటైన్ సిస్టమ్. దాని అర్థం ఏంటి? రిడ్జెస్ కూడా ఏంటి? మౌంటైన్స్. బట్ ఎంత లోపల ఉన్నాయి? వాటర్ లోపల ఉన్నాయి. అవన్నీ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమన్నాడు? ఇంటర్ కనెక్టెడ్ చైన్ ఆఫ్ మౌంటైన్ సిస్టమ్ అన్నాడు. అవునా కాదా? నెక్స్ట్ రాయండి. నెక్స్ట్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్టార్ మార్క్ పెట్టండి. It is the largest mountain chain on the surface. It is the largest mountain chain on the surface of the earth. ఇది వెరీ ఇంపార్టెంట్, అండర్లైన్ చేయండి అది. సో మన హిమాలయస్ ఉన్నాయి. హిమాలయస్ అని ఏంటి? మౌంటైన్ చైన్స్ కదా. హిమాలయస్ అని ఏంటి? మౌంటైన్ చైన్స్. ఆల్ప్స్ యూరోప్ లో ఉంటాయి, అవి మౌంటైన్ చైన్స్. రాకీస్ నార్థన్ అమెరికాలో ఉంటాయి. యాండీస్, మీరు అందరు రేపటి నుంచి వరల్డ్ ఫిజికల్ మ్యాప్ తెచ్చుకుంటారు. వరల్డ్ మ్యాప్ ఉంటుందా? అట్లాస్, ఆక్స్ఫర్డ్ అట్లాస్ కొనుక్కోండి. బుక్ అట్లాస్ కొనుక్కోండి. మీరు వైట్ పేపర్లు తెచ్చుకోవద్దు, అవి ఎందుకు రాదు? అట్లాస్ ఉందా అందరి దగ్గర? చదవని స్కూల్ ఇదే లేదా? చిల్లేదా? చిల్లిగా నాకు ఓకే. మీ సిస్టర్ కూడా ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ రేపటి నుంచి ఏం తెచ్చుకుంటారు? అట్లాస్ అంటే అట్టేస్. యా, మిడ్ ఓషనిక్ రిడ్జెస్ అంటే ఏంటి? దిస్ ఫార్మ్స్ అండ్ ఇంటర్ కనెక్టెడ్ చైన్ ఆఫ్ మౌంటైన్ సిస్టమ్ విత్ ఇన్ ద వరల్డ్. సో మనకి రాకీస్ ఏ కంట్రీలో ఉంటాయి? రాకీస్ మౌంటైన్ చైన్. అందుకే అడిగాను మళ్ళీ, నేను చెప్పాను కాబట్టి. జపానా? రాకీస్ అంటే నార్త్ అమెరికాలో ఉంటాయి. నార్త్ అమెరికాలో ఉండే మౌంటైన్స్ ఏమంటాం? రాకీస్. సౌత్ అమెరికాలో ఉండే మౌంటైన్స్ ఏమంటాం? యాండీస్. ఇండియాలో ఉండే మౌంటైన్స్ ఏమంటాం? హిమాలయాస్. యూరోప్ లో ఉండే మౌంటైన్స్ ఏమంటాం? ఆల్ప్స్. చెప్పండి నాతో పాటు. నార్త్ అమెరికాలో రాకీస్, సౌత్ అమెరికాలో యాండీస్, థర్డ్ ఇండియాలో హిమాలయాస్, ఫోర్త్ యూరోప్ లో ఆల్ప్స్. నెట్ఫ్లిక్స్ లో ఒక సినిమా ఉంటుంది, సొసైటీ ఆఫ్ స్నో అని. ఆ సినిమా చూడండి. ఆ యాండీస్ మౌంటైన్ యొక్క హైట్, అందులో కొంతమంది ఫ్లైట్ వెళ్ళి గుద్దుకొని పడిపోతారు. వాళ్ళు ఎలా బతికారు అనేది స్టోరీ అన్నమాట. సూపర్ ఉంటుంది. ద సొసైటీ ఆఫ్ స్నో చాలా బాగుంటుంది, చూడండి. నువ్వు చూడు, రేపు చూదురా. చూడవు కదా? నేను చెప్పాను కాబట్టి చూడదు. నేను అర్థం కాదు ఎందుకు. టెలిగ్రామ్, ఐఎమ్ ప్రీమియం మెంబర్ ఆఫ్ టెలిగ్రామ్. ఎనీ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ మౌంటైన్ చైన్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. సో ఇలాగ రాకీస్, యాండీస్ లో ఉన్నాయి. యాండీస్ ఎక్కడ ఉన్నాయి? సౌత్ అమెరికా. ఇంకా ఇండియాలో హిమాలయాస్, యూరోప్ లో ఆల్ప్స్. ఇన్న మౌంటైన్ చైన్స్ ఉన్న దగ్గర ఏ మౌంటైన్ చైన్ పెద్దది అన్నిటికన్నా? మిడ్ ఓషియానిక్ రిడ్జెస్, ఏవైతే ఓషన్ లోపల ఉన్న మౌంటైన్ చైన్ ఉన్నాయో ఇవే పెద్దవన్నమాట.
అర్థమైందా? మీకు అడుగుతాడు అనమాట, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మౌంటైన్ చైన్ ఇస్ లార్జెస్ట్? హిమాలయాస్, రాకీస్, యాండీస్, మిడ్ ఓషియానిక్ రిడ్జ్ అంటే ఏం పెడతారు మీరు ఆన్సర్? మిడ్ ఓషియానిక్ రిడ్జ్ పెడతారు. అందరూ ఏం పెడతారు నార్మల్ పీపుల్? హిమాలయస్. క్వశ్చన్ చూడండి, సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటే హిమాలయస్, సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీద అంటే హిమాలయస్, హోల్ వరల్డ్ అంటే ఎమోవర్. లార్జ్ క్వశ్చన్ అందుకే చూడండి, లార్జెస్ట్ చైన్ ఆఫ్ మౌంటైన్స్, హైట్ గురించి మాట్లాడటం ఏమంటున్నాం? చైన్, ఒకటిదాని పక్కన ఒకదాని మౌంటైన్స్ బట్టి చూసుకుంటే హిమాలయాస్ అనేవి సర్ఫేస్ మీద పెద్దవైతే, మొత్తం హోల్ వరల్డ్ లోపల ఓషన్స్ కూడా కలిపితే ఏవి పెద్దవి? చైన్, మిడ్ ఓషియానిక్ రిడ్జ్. క్లియర్ అయి పాయింట్? ఎక్కడ వరకు డౌట్ ఏముందా చెప్పండి, రాయండి. నెక్స్ట్ పాయింట్, ద రిఫ్ట్ సిస్టమ్. ద రిఫ్ట్ అంటే ఏం లేదు, ద డివిజన్ అనమాట. రిఫ్ట్ అంటే బ్రాకెట్ లో ద డివైడ్ అని రాయండి. ద రిఫ్ట్ బ్రాకెట్ లో డివైడ్. ద రిఫ్ట్ సిస్టమ్ బ్రాకెట్ లో డివైడ్ at the crust is the zone of intensive volcanic activity. ఈ రిఫ్ట్ సిస్టమ్ నుంచి ఏమొస్తాయి? వాల్కెనోస్ వస్తాయి అన్నాం కదా, అదే చెప్తున్నాడు అనమాట. ఆ రిఫ్ట్ సిస్టమ్ ఇస్ ద at the crust is the zone of intense volcanic activity. వాల్కెనోస్ ఏ టైప్స్ ఆఫ్ వాల్కెనోస్ ఉంటాయి? రెండు, ఎక్స్ట్రూజివ్ వాల్కెనోస్, ఇంట్రూజివ్. ఎక్స్ట్రూజివ్ వాల్కెనోస్ ఏమేమి చదివాం? బసాల్ట్. ఫస్ట్ ఏం చదివాం? షీల్డ్ వాల్కెనో అంటే అందులో ఏ లావా ఉంటుంది? ఏ లావా ఉంటుంది? నాకు చెప్పకపోతే ఊరుకోండి నేను. బసాల్ట్ లావా ఉంటుంది. వరల్డ్ లో లార్జెస్ట్ వాల్కెనోస్ అనేవి షీల్డ్ వాల్కెనోస్, హవైన్ ఐలాండ్స్ అనేవి ఎగ్జామ్. నేను ప్రిపేర్ అవుతున్నాను, మీరు ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్ కి. సెకండ్ ఏం చెప్పాం? కాంపోజిట్ వాల్కెనో. కాంపోజిట్ అంటే దీనికంటే డెప్త్ వాల్కెనో ఉంటుంది, మోర్ డెన్సర్ ఉంటుంది. తర్వాత ఏం చదివాం? క్యాల్డెరా అంటే ఇది ద మోస్ట్ లైటర్ ఉంటుంది, బద్దలైపోద్ది అనమాట. తర్వాత ఏం చదివాం? ఫ్లడ్ బసాల్ట్ ప్రావిన్స్, మహారాష్ట్రలో ఉన్న డెక్కన్ ప్లాట్ ఏదైతే ఉందో ఫ్లడ్ బసాల్ట్ ప్రావిన్స్ నింపింది. లాస్ట్ ఏం చదివాం? రిడ్జ్, మిడ్ ఓషియానిక్ రిడ్జ్ వాల్కెనోస్ చదివాం కదా. ఇంట్రూజివ్ వాల్కెనోస్ లో ఏమేమి చదివాం? సిల్ అంటే ఏంటి? హారిజాంటల్ ల్యాండ్ ఫామ్. నువ్వు ఆగు జోయా, ఇక్కడ మా పాప ఉంది ఇక్కడ. డైక్ అంటే డైక్. లూపోలిత్ అంటే అది నేను చెప్పలేదు. లూపోలిత్ చెప్పానో చెప్పలేదు? లాపోలిత్ చెప్పాను. లాపోలిత్ అంటే నేను అందుకే ఆ రోజు చెప్పాను. నేను నీకు అడిగింది చెప్పు, లాపోలిత్ అంటే ఏంటి చెప్పు. లాకోలిత్ అంటే జోయా నీకు బాథోలిత్. లాపో లోపల డోమ్ ఉండదు కాబట్టి సాసర్. జోయా బాథోలిత్ అంటే ఏంటి? చాలా లార్జ్ బాడీస్. లార్జ్ బాడీ బసాల్ట్. సాకోలిత్ అంటే నువ్వు కాదు జోయా, సింక్లైన్, యాంటిక్లైన్ ఉంటాయి. సో దాని బేస్ మీద ఇగ్నియస్ రాక్స్ ఉంటాయి. ఇంట్రూసివ్ రాక్స్, ఎక్స్ట్రూసివ్ రాక్స్. లోపల ఉండే రాక్స్ ఏమంటాం? ఇగ్నియస్ రాక్స్ ని. ఇగ్నియస్ రాక్స్ లోపల ఫామ్ అయితే ఏమంటాం? సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ లోపల. ప్లూటోనిక్ రాక్, ఇగ్నిషియస్ రాక్స్, అదే వాల్కానిక్ రాక్స్. అదే చెప్తున్నాడు, మిడ్ ఓషియానిక్ రిడ్జెస్ నుంచి ఇవన్నీ వస్తాయి కదా. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అండ్ ఓషన్స్, వాల్కెనోస్. మీరు ఎందుకు రివిజన్ ఇంపార్టెంట్ అర్థం అవుతుందా? మనం నేర్చుకుంది చాలా సింపుల్ గా నేర్చుకున్నాం. సింపుల్ గా చదువుకుంటే 2 నిమిషాలు అయిపోతాయి. లేకపోతే ఏమైపోతుంది, నా నోట్స్ నిండిపోద్ది క్లాస్ అయినప్పటికీ, నా మొహం మర్చిపోతారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కెనోస్. ఒక రిలేషన్ చెప్తాను చూడండి. ఎర్త్క్వేక్స్, వాల్కెనోస్ ఎప్పుడు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. వాల్కెనో వచ్చిందంటే అక్కడి నుంచి ఏదో పెద్ద మూవ్మెంట్ వస్తున్నట్టే కదా, అప్పుడు ఎర్త్క్వేక్ కూడా తీసుకొస్తుంది కదా.
సో ప్రపంచంలో ఎక్కడైతే ఎర్త్క్వేక్స్ ఎక్కువ జరుగుతాయో మాక్సిమం అక్కడ వాల్కెనోస్ ఉంటాయి. కొన్ని ప్లేసెస్ లో వాల్కెనోస్ ఉండవు. ఇప్పటి వరకు మీకు ఏం రిలేషన్ గుర్తుపెట్టుకోండి. హ్యాపీ కూర్చొని చెప్పడం అంత బాగుంది, రికార్డ్ అయిపోతున్నట్టు. ఎర్త్క్వేక్స్, వాల్కెనోస్ నార్మల్గా ఎలాగుంటాయి, కలిసే ఉంటాయి, కలిసే ఉంటాయి. సో ఎక్కడైనా ఎర్త్క్వేక్ వస్తుందంటే అక్కడ వాల్కెనోస్ ఉంటాయి. కానీ కొన్ని ప్లేసెస్ లోపల ఓన్లీ ఎర్త్క్వేక్స్ వస్తే వాల్కెనోస్ ఉండవు. ఏంటి, కొన్ని ప్లేసెస్ లోపల ఎర్త్క్వేక్స్ వస్తే వాల్కెనోస్ ఉండవు. హిమాలయస్ నుంచి వాల్కెనోస్ వస్తే రావా? చెప్పండి చెప్పండి. 10 రూపాయలు 10 రూపాయలు 5 స్టార్. ఒకటే ఆన్సర్, అందరూ కలిసి ఉన్నారు. నెగిటివ్ చెప్పండి. ఒకటే ఆన్సర్ అందరికి ఇచ్చేయండి. 5 చాక్లెట్లు నేను ఇవ్వాలా లేదా 5 చాక్లెట్లు నాకు రావా? హిమాలయస్ నుంచి వాల్కెనోస్ వస్తాయా రావా? అందరు కలిపి డిస్కస్ చేసి చెప్పండి. హిమాలయాలో ఒక చోటు నుంచి వాల్కెనో వస్తుందా రాదు? అందరు కలిపి చెప్పండి. మీ మీద మీరు నమ్మకం లేకపోతే నేను ఏం చేయలేను. ఏ అందరితో కలు వస్తే రావు. 10 రూపాయల చాక్లెట్ అందరు తీసుకు చెప్తున్నా. అదే హిమాలయస్ లోపల ఎర్త్క్వేక్స్ రావు. అదే ఎర్త్క్వేక్స్ కాదు, వాల్కెనోస్ రావు. మీరు ఇప్పటివరకైనా ఒక్కసారి హిమాలయ పర్వతంలో ఎప్పుడైనా న్యూస్ లో ఎర్త్క్వేక్ వచ్చిందని విన్నారు కానీ వాల్కెనో వచ్చిందని విన్నారా? జపాన్, ఇండోనేషియా ఇలాంటి ప్లేసెస్ లో వాల్కెనోస్ వచ్చాయి, ఎర్త్క్వేక్స్ వస్తాయి. ఓకేనా? 10 రూపాయల చాక్లెట్లు నువ్వు 2 ఇవ్వాలి, మనం వదిలిలే మీతో ముగ్గురు తెచ్చిండి అలాగా. ఓకేనా? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కెనోస్ అనుకుంటది అమ్మ, నన్ను చంపడానికి తగిలేడు రైలు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కెనోస్. సో ఒకటి చూసుకోండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కెనోస్ ని. ఇది వరల్డ్ మ్యాప్ అనుకోండి, మీరు జస్ట్ బొమ్మ వేయండి అంత, అక్కడ ఏం రీజన్ రాయడం అనుకుంటారు. ఇది ఇండియా, ఇది ఆస్ట్రేలియా, కింద న్యూజిలాండ్, ఇదంతా ఏంటి, రష్యా, చైనా, యూరోప్, ఇదేంటి ఆఫ్రికా. ఓకేనా? ఇది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. ఓకేనా? నేను ఎక్కడెక్కడైతే ఈ ప్లేసెస్ చేస్తానో అక్కడే వాల్కెనోస్ వస్తాయి, అదే ఎర్త్క్వేక్స్ వస్తాయి. గీస్తున్నాను యూరోప్ ఈ పార్ట్, ఇంకా ఇక్కడి నుంచి ఈ పార్ట్స్ అన్ని ప్లేసెస్ లో ఎర్త్క్వేక్స్ వస్తాయి. రాయండి, గీయండి బొమ్మ. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కెనోస్ అక్కడ బొమ్మ వేసాడా, ఇది చొక్కున్నా చూడండి. అది మీకు అర్థం కాదు. చెప్పాం కదా యూజెస్, డస్ట్ పార్టికల్స్ వదులుతుంది, వర్షాలు పడతాయి, రాక్స్. ఇప్పుడు నువ్వు ఉన్న దీని మీద ఉన్నావంటే ఫస్ట్ వాల్కెనో రావాలి ఇక్కడ. సాలిడ్ అయిపోయాయి కదా, దాని యూజెస్ లేకపోవడం ఏంటి? నేను ఓట్లు వేసుకుంటే ప్రాబ్లం తీసుకెళ్ళి. వి సినిమా చూసావా? అందులో నానిగడ ఏం చేస్తావు, గోల్డ్ మొత్తం. అది ఇన్స్పిరేషన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో 2 times నాకు చాలా ఇష్టం. చాలా మీ దృష్టిలో మంచోండి, మొత్తం వేస్ట్ పనులు దృష్టిలో కాదా? వెంటనే రియాక్ట్ అయింది, ఆన్సర్ కూడా ఇలా రియాక్ట్ అవ్వదు. ఇక్కడ ఎర్త్క్వేక్స్ వస్తాయి ఈ పార్ట్స్ లో. రాయండి. వాల్కెనోస్ వచ్చి అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, ఆఫ్రికా, ఇండియా, ఏషియా, జపాన్ అని ఉన్నాయి కదా. సో ఇండియా లోపల ఏంటి, ఈ రీజియన్ లోపల వాల్కెనోస్ అనేవి ఉండవు, ఈ రీజియన్ లో ఉంటాయి. మళ్ళీ ఈ రీజియన్ లోపల ఉంటాయి వాల్కెనోస్. వెళ్ళాలా? వెళ్ళి వచ్చి
నెక్స్ట్ లెసన్ కాన్సెప్ట్ ఆఫ్ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్. కాన్సెప్ట్ ఆఫ్ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్. సీ ఫ్లోర్ స్ప్రెడింగ్. మనం ఇప్పటివరకు ఏం మాట్లాడాం? వాగ్నర్ అనేవాడు ఏం చెప్పాడు? ఒక పెద్ద రాక్ ఉన్నింది, అది డివైడ్ అయిపోయి మీదకి కిందకి వెళ్ళిపోవడం వల్ల కాంటినెంట్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో. నెక్స్ట్ వాడు ఏం చెప్పాడు? కన్వెక్షనల్ కరెంట్స్ వల్ల ఇప్పుడు ఉన్నాయంట. సో ఈ రెండు కూడా తెలియట్లేదు. ఎందుకు? ఇప్పుడు మనం సీ ఫ్లోర్ మొత్తం చదివాం అనమాట. ఎందుకు? మిడ్ ఓషానికి రిడ్జ్ ఉంది, ఇది ఉంది. సో దీని నుంచి లావా వస్తుంది, ఇందులో నుంచి వచ్చిన మెటల్ బయటకు వచ్చేసి సాలిడ్ అవుతుంది అని చదివాం. సో అందుకే ఏం చేశారు? కాన్సెప్ట్ ఆఫ్ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? కాన్సెప్ట్ ఆఫ్ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్. దాని అర్థం ఏంటి? సీ ఫ్లోర్ ఏదైతే ఉందో ఏమవుతుంది? స్ప్రెడ్ అవుతుంది. ఇదేమో మిడ్ ఓషానిక్ రిడ్జ్. ఇందులో నుంచి ఏమొస్తుంది? లావా. ఇందులో నుంచి ఏమొస్తుంది? ఈ రెండు సైడ్ల నుంచి ఏమొస్తున్నాయి? లావా. ఈ లావా అనేది అలా డిపాజిట్ అయిపోయి ఇటువైపు వెళ్తుంది, డిపాజిట్ అయిపోయి ఇటువైపు వెళ్తుంది. అంతే కదా? బయట కొత్త లావా వస్తుంది, కొద్ది పాత లావా సైడ్కి వెళ్తుంటుంది కదా. అంతేనా? మళ్ళీ ఎక్కడో ఏదో జరుగుతుంది అనమాట. ఈ క్రియేట్ అయిన ఈ రాక్ అంతా మళ్ళీ భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ క్రియేట్ అయిన లావా అంతా మళ్ళీ భూమి లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ భూమి నుంచి మళ్ళీ లావాగా మారి బయటకు వస్తుంది. ఇదే కదా ప్రాసెస్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇదే ప్రాసెస్ జరుగుతుంది, రియల్ ప్రాసెస్. బట్ ఇప్పటివరకు ఏమనుకుందాం? మిడ్ ఓషానిక్ రీజియన్ నుంచి ఏమొస్తుంది? లావా వస్తుంది. కొత్త లావా ఇక్కడ ఉంటుంది, పాత లావా సైడ్కి వెళ్ళిపోయి కాంటినెంట్స్ వరకు వెళ్తుంది. మళ్ళీ కాంటినెంట్స్ దగ్గర ఏం జరుగుతుంది? మునిగిపోయి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ లావా లాగా మిడ్ ఓషానిక్ రీజియన్ నుంచి బయటకు వస్తుంది. సో యంగ్ లావా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందా, ఎక్కడ ఉంటుందా? యంగ్ రాక్ ఎక్కడ ఉంటుంది? యంగ్ ఇక్కడ ఉంటుంది. యంగ్ లావా ఎక్కడ ఉంటుంది? ఓల్డ్ లావా ఎక్కడ? సో రాక్ పుట్టినప్పుడు యంగ్ గా ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఉంటాడు? మిడ్ ఓషానిక్ రిడ్జ్ దగ్గర ఉంటాడు. చనిపోయినప్పుడు కాంటినెంట్ దగ్గర చనిపోతున్నాడు. ఇక్కడ వరకు క్లియర్. సో ఇలా మళ్ళీ లోపలికి వెళ్ళి ఈ ప్రాసెస్ జరుగుతుంది. దీన్ని ఏమంటాం అంటే కాన్సెప్ట్ ఆఫ్ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్. సీ ఫ్లోర్ అనేది ఏమవుతుంది? స్ప్రెడ్ అవుతుంది. క్లియరా? దీనికంటే ఇంకా తెలుగులో చెప్పమంటే నేను చెప్పాను. సీ ఫ్లోర్, ఇది ఫ్లోర్ కదా, స్ప్రెడ్ అవుతుంది కదా. జోయా అర్థమైందా? Yes, sir. మొత్తం నా మీద పెట్టాను, మీద పెట్టి వచ్చు కదా. ఇక్కడ పెట్టి వద్దు, సరిపోద్ది వేడి. అది కాన్సెప్ట్ ఆఫ్ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్. పోస్ట్ డ్రిఫ్ట్ స్టడీస్. పోస్ట్ డ్రిఫ్ట్ అంటే ఏంటి? డ్రిఫ్ట్ అంటే ఏంటి? ఏ థిరీ చదువు అన్నిటికన్నా ఫస్ట్ థిరీ పేరు ఏంటి? కాంటినెంటల్ డ్రిఫ్ట్ థిరీ కదా. దాన్ని ఏమంటాడు వీడు? పోస్ట్ డ్రిఫ్ట్ స్టడీస్. పోస్ట్ డ్రిఫ్ట్ స్టడీస్ అంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ స్టడీస్. పోస్ట్ డ్రిఫ్ట్ స్టడీస్ ప్రొవైడెడ్ considerable information. Post drift studies provided considerable information that was not available at the time of Wagner. అంతే కదా? వాగ్నర్ అప్పుడు అంత ఇన్ఫర్మేషన్ లేదు కదా. సో నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏంటి? కొత్త కొత్త స్టడీస్ అనేవి ఇచ్చారు అనమాట. మిస్ అయిపోయే కాన్సెప్ట్. రాయ్, ఫస్ట్ పాయింట్ రాయ్. కాన్సెప్ట్ ఆఫ్ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్. ఏమి లేదు, సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ అంటే మన మిడ్ ఓషానిక్ రిడ్జ్ నుంచి లావా వస్తుంది కదా. కొత్త కొత్త లావా అంతా వస్తున్నప్పుడు పాత లావా అనేది అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది, ఈ లావా అనేది అటువైపు వెళ్ళిపోతుంటది. ఒక పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుంది? ఆ పాత లావా అంతా మళ్ళీ ఆ రాక్ అంతా మునిగిపోద్ది. మునిగిపోయి మళ్ళీ దేనికని మారుద్ది? లావా కింద మారి మళ్ళీ మీదకి వస్తుంది, మళ్ళీ బయటకు వస్తుంది. దీన్ని ఏమంటాం? కాన్సెప్ట్ ఆఫ్ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ అంటాం అన్నమాట. కాన్సెప్ట్ ఆఫ్ సీ ఫ్లోర్. పోస్ట్ డ్రిఫ్ట్ స్టడీస్ రాయు, అంతే. ఆ బొమ్మ వేస్తే చాలు. కాన్సెప్ట్ ఆఫ్ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్. నేను నెక్స్ట్ ప్లేట్ టెక్టానిక్స్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈరోజు క్వశ్చన్స్ గట్టిగా ఉంటాయి. నాకు ఎన్ని చాక్లెట్స్ రావాలి రా బాబు మీ దగ్గర నుంచి.
ఇప్పుడు చెప్పిన వాటి నుంచి ఇప్పుడు బయట నుంచి ఆడాను. పోస్ట్ డ్రిఫ్ట్ స్టడీస్ ప్రొవైడ్ considerable information that was not available at the time of Wagner. Information considerable. అన్ని క్లాసుల్లో ఇంత నా క్లాసులో ఎలాగవుతుంది ఏ పోస్ట్ డ్రిఫ్ట్ స్టడీస్ ప్రొవైడ్ కన్సిడరబుల్ ఇన్ఫర్మేషన్ దట్ వాజ్ నాట్ అవైలబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ వాగ్నర్. వాగ్నర్ అనేవాడు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ వచ్చినప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ లేదు. సో నెక్స్ట్ వచ్చిన థియరీస్ అనేవి ఈ థియరీ చెప్పాను అనమాట. పర్టికులర్లీ మ్యాపింగ్ ఆఫ్ నెక్స్ట్ అండి పర్టికులర్లీ మ్యాపింగ్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్ and paleomagnetic studies. Particularly mapping of ocean floor and paleomagnetic studies of rocks. సో ఇక్కడ రెండు మొదలు ఉన్నాయి. మనం ఓషన్ ఫ్లోర్ మ్యాప్ చేసినప్పుడే కదా కాంటినెంటల్ షెల్ఫ్, స్లోప్, అబైసల్ ప్లేన్, మిడ్ ఓషనిక్ రిడ్జ్ ఉంటుందని తెలిసింది. సెకండ్ ఏమన్నాడు పేలియో మ్యాగ్నెటిక్ స్టడీస్. పేలియో మ్యాగ్నెటిక్ అంటే ఇప్పుడు లావా ఎక్కడి నుంచి వస్తుంది, భూమిలో నుంచి వస్తుంది కదా. మీకు ఏం చెప్పాను, మ్యాగ్నెటిజం అనేది అర్థది కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉంటది. ఇప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్ ఏదైతే మ్యాగ్నెటిక్ నార్త్ మ్యాగ్నెటిక్ సౌత్ ఉందో కొన్ని సంవత్సరాలకు మళ్ళీ రివర్స్ అయిపోద్ది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ నార్త్ ఉన్నది మ్యాగ్నెటిక్ సౌత్ అవుద్ది, మ్యాగ్నెటిక్ సౌత్ ఉన్నది మ్యాగ్నెటిక్ నార్త్ అవుద్ది. సో ఇప్పుడు ఒక రాక్ వచ్చింది, ఇప్పుడు ఒక రాక్ అనేది ఇక్కడికి బయటకు వచ్చింది అనమాట. వచ్చినప్పుడు ఈ రాక్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఎలా ఉంటాయి, అందులో ఒక ఐరన్ ఉందనుకోండి, అది అటువైపు ఉన్న నార్త్ కి అటువైపు ఉన్న సౌత్ కి తగ్గట్టు డిఫ్లెక్ట్ అయిపోయి ఉంటది కదా. తర్వాత ఈ రాక్ ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకొక రాక్ వచ్చినప్పుడు మన కంట్రీ వరల్డ్ యొక్క ఏమైందంటే మ్యాగ్నెటిజం చేంజ్ అయింది. మ్యాగ్నెటిక్ నార్త్ కాస్త మ్యాగ్నెటిక్ సౌత్ అయింది, మ్యాగ్నెటిక్ సౌత్ కాస్త మ్యాగ్నెటిక్ నార్త్ అయింది. సో దీని యొక్క ఫీచర్స్ నెక్స్ట్ వచ్చిన రాక్ యొక్క ఫీచర్స్ వేరేలాగా ఉంటాయి కదా. సో అందుకే దాన్ని ఏమన్నాడు పేలియో మ్యాగ్నెటిక్ స్టడీస్ అన్నాడు. ఏమన్నాడు పేలియో మ్యాగ్నెటిక్ స్టడీస్ వల్ల ఏజ్ ఆఫ్ ది రాక్ తెలుస్తుందా లేదా. పాత రాక్స్ కి పాత మ్యాగ్నెటిజం ఉంటుంది, కొత్త రాక్స్ కి కొత్త మ్యాగ్నెటిజం. ఈ రెండు స్టడీస్ వల్ల అదే చెప్తున్నాడు అనమాట. ద మ్యాపింగ్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్ అండ్ పేలియో మ్యాగ్నెటిక్ స్టడీస్. పేలియో మ్యాగ్నెటిక్ స్టడీస్ అంటే అర్థమైందా, స్టడీయింగ్ రాక్ మ్యాగ్నెటిజం బ్రాకెట్ లో. పేలియో మ్యాగ్నెటిక్ ఏజ్ కోసం కాకుండా మ్యాగ్నెటిజం ప్రాపర్టీస్. ఎందుకంటే అందులో ఏజ్ తెలియదు కదా. ఏజ్ తెలియాలంటే ఏముండాలన్నాడు కార్బన్ డేటింగ్ చెప్పా కదా. పేలియో మ్యాగ్నెటిక్ స్టడీస్ బ్రాకెట్ లో స్టడీయింగ్ మ్యాగ్నెటిజం ఆఫ్ రాక్స్. రివీల్డ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్. ఆ రెండు చదవడం వల్ల ఏంటి, ఓషన్ ఫ్లోర్ ని చదవడం వల్ల ఇంకా పేలియో మ్యాగ్నెటిజం చదవడం వల్ల కొన్ని ఫ్యాక్ట్స్ తెలిసాయి. ఆ ఫ్యాక్ట్స్ ఏంటంటో రాయండి. ఫస్ట్ పాయింట్ రాయండి. మనం అన్ని తెలిసినవే, ఇప్పటివరకు మనం చదివిన పాయింట్స్ అటు చెప్తున్నాను అక్కడ. ఫస్ట్ పాయింట్, అలాంగ్ ద మిడ్ ఓషానిక్ రిడ్జెస్ ఏమొస్తుంది, మిడ్ ఓషానిక్ రిడ్జ్ నుంచి ఏమొస్తుంది, లావా వస్తుందా లేదా. అలాంగ్ ద మిడ్ ఓషానిక్ రిడ్జెస్ వాల్కానిక్ ఎరప్షన్స్ ఆర్ కామన్. అలాంగ్ ద మిడ్ ఓషానిక్ రిడ్జెస్ నుంచి ఏమొస్తాయి, లావా వస్తుందా రాదా. దాన్ని ఏమంటాం మనం, వాల్కానిక్ ఎరప్షన్. అలాంగ్ ద మిడ్ ఓషానిక్ రిడ్జెస్ వాల్కానిక్ ఎరప్షన్స్ ఆర్ కామన్ అండ్ దే బ్రింగ్, వాల్కానిక్ ఎరప్షన్ నుంచి ఏమొస్తాయి, lava, and they bring huge amount of lava, first point clear ah, doubt ఏమన్నా ఉందా, amount of lava, first point clear ah, doubt ఏమన్నా ఉందా చెప్పండి. ఎక్కడ, మిడ్ ఓషానిక్ రిడ్జెస్. క్లియరా, ఎందుకు అది ఎందుకు అవుతుందో అంత తెలిసింది కదా మనకి. సెకండ్ పాయింట్, ఫస్ట్ లావా వస్తుంది, లావా వచ్చిన తర్వాత సీ ఫ్లోర్ అనేది స్ప్రెడ్ అవుతుంది.
సో సెకండ్ పాయింట్ రాయండి. సెకండ్ ఏం జరుగుద్ది, మనం ఏం చెప్పాం, ఎక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్ళి ఎక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్ళి ఈ రెండు యొక్క క్యారెక్టరిస్టిక్స్ అవుతుంది సేమ్ గా ఉంటాయి డిఫరెంట్ గా ఉంటాయి? సేమ్ గా ఉంటాయి. అదే చెప్తున్నాడు అనమాట. ద రాక్స్ ఈక్వి డిస్టెన్స్, రేపు నుంచి మాస్క్ వేసుకున్నాము. ద రాక్స్ ఈక్వి డిస్టెంట్, the rocks equidistant on the either sides, the rocks equidistant on either sides of MOR అంటే ఏంటి, mid oceanic ridges show similar characteristics or different characteristics? Show similar characteristics. బ్రాకెట్ లో సేమ్ అని రాయకూడదు, ఇంగ్లీష్ అనేది ఒకటి ఏడి సచ్చింది. సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్, ఆ స్పెల్లింగ్ రావట్లేదంటే చెప్తాను. ఏం ఈజీగా ఉంటుంది, బ్రాకెట్ ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత రాయాలంటే దాన్ని ఎలా కనెక్ట్ చేస్తుంది? సాయి వస్తున్నాడు అని దాన్ని ఇంగ్లీష్ ఎలా చెప్తాను? సాయి కమింగ్. సాయి కమ్ అంటే ఎలాగుంది? సాయి కమ్ అంటే ఎలాగుంది? బాలే, పదం మారిపోయింది. సో దానికంటే ఒకటి ఉంది, షో రిమార్కబుల్. సో షో సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ రాసారా బ్రాకెట్ లోపల? ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే టైం పీరియడ్, అంటే రాక్ యొక్క పీరియడ్, టైం పీరియడ్, కామా కెమికల్ కంపోజిషన్. సో ఇక్కడ ఉండే రాక్ ఏ కెమికల్స్ తో ఉంటే ఇక్కడ ఉండే రాక్ కూడా సేమ్ కెమికల్ కంపోజిషన్, ఇంకా అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. ఏమేమి ఉంటాయి? ఈక్వి డిస్టెన్స్, మిడ్ ఓషనిక్ రీజ్ నుంచి రెండు వైపులు వెళ్తే ఈక్వి డిస్టెన్స్ వెళ్తే రాక్స్ సిమిలర్ గా ఉంటాయి డిఫరెంట్ గా ఉంటాయి? సిమిలర్ గా ఉంటాయి. ఇది ఏ విషయంలో సిమిలర్ గా ఉంటాయి? ఏ టైంలో ఫామ్ అయ్యే కెమికల్ కాంపోజిషన్, మ్యాగ్నెటిక్ కాంపోజిషన్. ఈ మూడు క్లియర్. నెక్స్ట్ పాయింట్, రాక్స్ క్లోజర్ టు ఎంఓఆర్ యంగర్ ఉంటాయా, ఫార్ అవే ఫ్రమ్ ఎంఓఆర్ యంగర్ ఉంటాయా? రాక్స్ క్లోజర్ టు ఎంఓఆర్ యంగర్ ఉంటాయా? అక్కడ సెకండ్ పాయింట్ అందులోనే కంటిన్యూ చేయండి. రాక్స్ క్లోజర్ టు ఎంఓఆర్ ఆర్ యంగర్. అదే చెప్పాం మళ్ళీ, ఇది థియరీ మొత్తం చదివేసుకుంటే ఇంక మీకు ఇంకేముండదు. ద రాక్స్ క్లోజర్ టు ఎంఓఆర్ ఆర్ యంగర్. బ్రాకెట్ లో రాయండి. ఓషన్ కి దగ్గర కాదు, ఎంఓఆర్ కి దగ్గర. అంటే ఓషన్ లో ఉండే రాక్స్ అనేవి యంగర్ కంపేర్ టు కాంటినెంటల్ రాక్స్. ఎందుకు అవన్నీ ఇక్కడికి వస్తున్నాయి కదా. బ్రాకెట్ ఓపెన్ చేయండి, బ్రాకెట్ ఓపెన్ చేయండి. క్రస్ట్ నుంచి దూరం వెళ్తుంటే ఏజ్ ఆఫ్ రాక్స్ పెరుగుతుందో తగ్గుతుందా? ఇది క్రస్ట్ కదా, ఇది క్రస్ట్ కదా, ఎంఓఆర్ కదా. ఇక్కడి నుంచి దూరం వెళ్తుంటే ఏజ్ ఆఫ్ రాక్స్ పెరుగుతుందో తగ్గుతుంది? చెప్పండి చెప్పండి guys. సో అదే నెక్స్ట్ అందులోనే రాయండి. ద ఏజ్ ఆఫ్ రాక్స్ ఇంక్రీజెస్, ద ఏజ్ ఆఫ్ రాక్స్ ఇంక్రీజెస్ వెన్ వి మూవ్ అవే ఫ్రమ్ ద ఎంఓఆర్. అర్థమైందా? మీ మైండ్ లోకి వెళ్తుందా? The age of rock increases when we move away from the MOR. Third point. Next, third point. జోయా రాస్తున్నావా? రాస్తున్నా. బాగా అర్థమవుతుందా? వెళ్ళిపోతుందా గాలిలో నుంచి? అర్థమవుతుంది సార్. థర్డ్ పాయింట్, ద ఓషియానిక్ రాక్స్ యంగ్ ఉంటాయి, కాంటినెంటల్ రాక్స్ యంగ్ ఉంటాయా? ఏంటి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు, జిడ్డుగాడు అని అనుకుంటున్నాడు. అందులో అది ఉందరా, అందుకే. ద ఓషియానిక్ రాక్స్ ఆర్ యంగర్ దాన్ కాంటినెంటల్ రాక్స్. ఫోర్త్ పాయింట్,
సో చూడండి, ఈ డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఓషన్ ఏమన్నాను నేను? అంతే కదా, ఇలా డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఓషన్ ఏమన్నా ట్రెంచ్. ఇక్కడ ఇది ఏమంటది, ఇది ఈ ఎంఓఆర్ అనేది నార్మల్, ఇది షెల్ఫ్, స్లోప్, కాంటినెంటల్ మార్జిన్, అబెసల్ ప్లేన్, ఎంఓఆర్, డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఓషన్ ట్రెంచ్. క్లియరా? ఇది ఎంఓఆర్ మీద ఉందా, ట్రెంచ్ మీద ఉందా? హైట్ పరంగా, హైట్ పరంగా ఎంఓఆర్ మీదకుందా, ట్రెంచ్ మీదకుందా? ఎంఓఆర్. ఒకవేళ ఎర్త్ క్వేక్ ఇక్కడ వచ్చింది, ఎక్కడొచ్చింది, ఈ రెండిటి లోపల ఏది షాలో, ఏది డీప్ ఎర్త్ క్వేక్ అవుద్ది? ట్రెంచ్ దగ్గర వచ్చింది డీప్ ఎర్త్ క్వేక్, ఎక్కడ వచ్చింది షాలో ఎర్త్ క్వేక్. అదే రాయండి. షాలో అంటే లోతు తక్కువ. ఇప్పుడు నూతు లోపల దూకే ముందు ఈ నూతులో లోతు తక్కువ, దూకు పల్లె స్నానం చేయండి. ఇంకొన్నిటి లోపల అంటే ఈ లోతు ఎక్కువ, వేయొద్దు, దూరం అనొద్దు అంటారు. సో అలాగే షాలో అంటే తక్కువ, డీప్ అంటే లోతు ఎక్కువ. షాలో అంటే మీద మీద మీద. ఈ హ్యాజ్ ఎ షాలో నాలెడ్జ్ అంటారు. అంటే ఏంటి? పై పైన సర్దేస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు నన్ను ఏమంటారు, షాలో డీప్ అంటారు. ఏంటి గొప్ప హ్యాపీగా సబ్జెక్టే కదా. ఓకే, the trenches, the deep trenches have deep seated earthquakes. Trenches, TRENCHES. Pacific Ocean చెప్పా కదా, మెరియానా ట్రెంచ్, టైటానిక్ మూవీ, డీపెస్ట్ పొజిషన్ ఆన్ ది ఎర్త్ అన్నాం. The deep trenches have deep earthquakes. డీప్ ట్రెంచ్ లోపల డీప్ ఎర్త్క్వేక్స్ ఉంటాయి. వైల్ ఎంఓఆర్ అంటే ఏంటి? మిడ్ ఓషియానిక్ రిజ్ హ్యావ్ షాలో ఎర్త్క్వేక్. ఎంఓఆర్ దగ్గర ఎర్త్క్వేక్స్ ఉంటాయి షాలో. ఎందుకు? ఇది మీద ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఎర్త్క్వేక్ అయితే ఏముంటుందండి? షాలో ఎర్త్క్వేక్ అంటాం. SHALLOW. దిరాయిడు. మీద అయితే దాన్ని ఏమంటాం? షాలో. కింద ఉంటే డీప్. దేని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది? చెప్పండి, దేని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది? ఎక్కడ ఎర్త్క్వేక్ వస్తే డేంజరా, కింద వస్తే డేంజర్? చెప్పండి, నేనేం చెప్పను, నీ అందరూ ఆన్సర్ చెప్పండి. చాక్లెట్ ఏం లేదు ఇక్కడ. డీప్ డీప్. ఇప్పుడు నేను ఉన్నాను, విన్ నువ్వు వెంటనే మార్చేస్తాడు ఆన్సర్. డీప్ అని ఫస్ట్ ఆడానండి, తెలగండి నాకు పైదే. ఇప్పుడు ఎనర్జీ ఉంది. ఎర్త్క్వేక్ అంటే ఏమన్నాం మనం? ఎనర్జీ అన్నాం. ఎనర్జీ అనేది ఎక్కడికి ట్రావెల్ అవ్వాలి? సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీద ట్రావెల్ అయితేనే మనకి ఏమవుద్ది? డిస్ట్రక్షన్. ఎర్త్క్వేక్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఏది ఫస్ట్? సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీదకి వస్తుంది. దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. నువ్వు ఫస్ట్ బాగానే ఆలోచించావు, తర్వాత అలా ఆన్సర్ తేడా కొట్టినట్టు. ఇక్కడ ఉంటే ఎర్త్క్వేక్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది, లోపల ఉంటే ఎర్త్క్వేక్ ఇంపాక్ట్ తక్కువ ఉంటది. ఎందుకు? మీదకి రాలేదు కదా. సో దేని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది? షాలో ఎర్త్క్వేక్ ఇంపాక్ట్ ఎక్కువ, డీప్ ఎర్త్క్వేక్ ఇంపాక్ట్ ఎక్కువ. షాలో. క్లియరా? ప్రతిదానికి చెప్తున్నాను కదా, జాగ్రఫీ అంతా కామన్ సెన్స్, ఫిజిక్స్ ఈ రెండు వస్తే అసలు జాగ్రఫీ వచ్చినట్టే. ఎక్కడ కూడా ఫిజిక్స్ కి ఎగ్నెస్ట్ ఏం జరగదు. ఇక్కడ బోయపాటి సినిమాలాగా ఏమి ఉండదు. ఏదైనా సరే చెప్పండి, ఎర్త్క్వేక్ ఎక్కడ వస్తే మంచిదా, కింద వస్తే మంచిదా? కింద వస్తే మనం సేఫ్, మీద వస్తే మనం నాట్ సేఫ్, డేంజర్. ఓకేనా? రిడ్జ్ అంటే నేను నెక్స్ట్ ప్లేట్ టెక్టోనిక్స్ చెప్పినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకేనా? నెక్స్ట్ థియరీకి వెళ్ళిపోతాం. ప్లేట్ టెక్టోనిక్స్ అది ఇంకా క్లియర్ థియరీ అన్నమాట. రాయండి.
These facts, ఆపే. These facts ఏంటి ఏసీయా రావాలి అవి. These facts and detailed analysis of these facts and detailed analysis of magnetic properties of the rocks. These facts and detailed analysis of magnetic properties of the rocks on either sides of mid-oceanic ridges, MOR, led హెస్ అనేది అతని పేరు. లెడ్ అంటే అతన్ని, హెస్ అనేది అతని పేరు. లెడ్ ఆపేసుకొని బొగ్గులు ఎంత అయిపోయేలాగా. లెడ్ హెస్ బ్రాకెట్ లో 1961 లో టు ప్రపోజ్ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అంటే అర్థమైంది కదా. 1961 లో హెస్ అనేవాడు ఏ థియరీ ఇచ్చాడు? సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అంటే ఇప్పుడే చూసినాం. సీ ఫ్లోర్ అనేది అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఉండే రాక్ అనేది యంగర్ ఉంటుంది, అటువైపు ఉండేది ఫార్ అవే అనేది ఓల్డర్ ఉంటుంది. ఇక్కడ నుంచి సేమ్ డిస్టెన్స్ వెళ్తే ఆ రాక్స్ యొక్క ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి? సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ లోపల తెలుస్తాయి. ఎక్కడ వరకు ప్రాబ్లం ఏమైనా ఉందా చెప్పండి. నెక్స్ట్ థియరీ వెరీ ఇంపార్టెంట్, ప్లేట్ టెక్టానిక్స్ ఆయన హెడ్డింగ్ పెట్టండి. ఇది నేను చాలా చెప్పిన తర్వాత రాదు. హెడ్డింగ్ పెట్టండి రా, ప్లేట్ టెక్టానిక్స్ అని. PLATA, ప్లేట్ టెక్టానిక్స్. జోయా రాసావా? రాశాను సార్. ప్లేట్ టెక్టానిక్స్. సో ఎప్పటివరకు ఆయన థియరీస్ తో లింక్ చేస్తూ ఇది ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. ఇదే ఫైనల్ థియరీ. వాగ్నర్ అనేవాడు ఏం చెప్పాడు? అన్ని కలిపి ఒక దగ్గర ఉండేవి అలా డివైడ్ అయిపోయి మీదకి కొన్ని వెస్ట్ కొన్ని వెళ్ళిపోయి దానికి రీజన్స్ చెప్పాడు. ఎక్కడ కూడా అతను లోపల ఏం జరుగుతుందో చెప్పలేదు. తర్వాత ఏమైంది? World War II తర్వాత ఓషన్స్ ని చదవడం స్టార్ట్ చేశారు. చదివితే ఏం తెలిసింది? ఓషన్స్ అనేవి ప్లెయిన్స్ గా లేవు, అందులో డిఫరెంట్ రిడ్జెస్ కానీ ఏవేవో ఫీచర్స్ అనేవి ఉన్నాయి, ప్లెయిన్ గా లేవు. సో దానికి కారణం ఏంటంటే లోపల నుంచి ఏదో కన్వెక్షనల్ కరెంట్ వస్తుంది అన్నారు. దాని పేరు ఏంటి? మనం మ్యాగ్మా అంటాం. అది ఎక్కడి నుంచి వస్తుంది? అప్పర్ మ్యాంటిల్ నుంచి వస్తున్నాం. సో దాని నుంచి చదివిన తర్వాత ఏం తెలిసిందంటే లావా దగ్గర ఉండే రాక్స్ అనేవి యంగర్, లావాకి దూరంగా ఉండే రాక్స్ అనేవి ఓల్డర్. సో అవన్నీ మళ్ళీ లోపలికి వెళ్ళడం బయటకు రావడం ఈ సైకిల్ వల్ల అవుతుందని అప్పటి వరకు మనం తెలుసుకున్నాం. దాన్ని ఏమన్నా సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అన్నాం. సో నెక్స్ట్ ఏం చెప్పారంటే ప్లేట్ టెక్టానిక్స్. ఏం థియరీ పేరేంటి? ప్లేట్ టెక్టానిక్స్. ఈ థియరీ ఏం చెప్తుందంటే ఎర్త్ మొత్తం అన్ని చోట్ల ఎర్త్క్వేక్స్ వస్తున్నాయా? మన ఏపీలో ఎప్పుడైనా ఎర్త్క్వేక్ వచ్చిందా జీవితాంతం? మీరు జపాన్ కొన్ని కంట్రీస్ లోనే ఎర్త్క్వేక్స్ వస్తాయని చదువుతారు, బార్డర్స్ అదే చెప్తారు. అదే మీ అనాలిసిస్ కి ఇప్పుడు మారుతుంది అనమాట. ఇప్పటివరకు మీకు తెలిసింది ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్టెన్షన్ ఇది. ఎర్త్క్వేక్ అనేది ఓన్లీ కొన్ని కంట్రీస్ లోనే వస్తుంది.
ప్రతి కంట్రీలో ఎర్త్క్వేక్ రాదు. మీరు ఎర్త్క్వేక్స్ ఎక్కువగా వచ్చిన కంట్రీస్ ఏమేమి చదువుతుంటారు? నేపాల్, భూటాన్, టర్కీ, ఇండోనేషియా, జపాన్, ఇలాంటి కంట్రీస్ లోపల ఈ కంట్రీస్ లోపల ఎర్త్క్వేక్స్ కానీ సునామీస్ కానీ వాల్కెనోస్, ఇండోనేషియా, హవాయి ఈ ప్లేసెస్ లోపల ఎర్త్క్వేక్స్ ఎక్కువ, వాల్కెనోస్ ఎక్కువ అని చదువుతున్నారు. ప్రతి ప్లేస్ లోపల ఎర్త్క్వేక్ రావట్లేదు. అవును కదా? క్లియరా? ఎక్కడ వరకు క్లియర్ కదా? ప్రాబ్లం ఏం లేదు కదా? సో అన్నిటికంటే మీద లేయర్ ఏమన్నాం మనం? క్రస్ట్. క్రస్ట్ లో అప్పర్ క్రస్ట్, లోవర్ క్రస్ట్, తర్వాత మ్యాంటిల్, అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్, ఈ రెండు కలిపి ఉన్న ఏరియా లిథోస్పియర్లో ఏం జరుగుతున్నాయి మనం చెప్పాం. లిథోస్పియర్లో ఏం జరుగుతున్నాయి? ఎర్త్ క్వేక్స్. సో ఎర్త్ క్వేక్స్ కి లిథోస్పియర్ తోనే లింక్ ఉంది, కింద వాటితో సంబంధం లేదు. ఇక్కడ ఏదో లోపల జరుగుతుంది, దీని వల్ల ఎర్త్ క్వేక్స్ అవుతున్నాయి. క్లియరా? ఎర్త్ క్వేక్ అంటే ఏమన్నా? షేకింగ్ ఆఫ్ ది గ్రౌండ్. ఎర్త్ క్వేక్ అంటే ఏంటి? సింప్లీ షేకింగ్ ఆఫ్ ది గ్రౌండ్. ఎక్కడ వరకు క్లియరా? సో మనం ఏం చెప్తున్నాం? క్రస్ట్ అనేది బర్గర్ కున్న మీద పార్ట్, మీద స్లైస్. మ్యాంటిల్ ఏదైతే ఉందో అదేంటి? లిక్విడ్ పార్ట్, మూవింగ్ పార్ట్, జెల్లీ పార్ట్ ఏమన్నా. మ్యాంటిల్ అన్నా మీదున్న పార్ట్ ఏమన్నా? బర్గర్ కున్న సాలిడ్ పార్ట్. ఈ కింద మూవ్ అవడం వల్ల క్రస్ట్ అనేది స్లైడ్ అవుతుందని ముందు చదువుకున్నాం. ఈ బర్గర్ స్లైడ్ అవడానికి కారణం ఏంటి? కింద ఉన్న అప్పర్ మ్యాంటిల్, ఆస్థెనోస్ఫియర్, అది ఎలాగుంది? వీక్ గా ఉండడం వల్ల మూవ్ అవుతుంది. సో కన్వెక్షనల్ కరెంట్ ఏం చెప్పింది? లోపల నుంచి కొంత లాభ బయటకు వస్తుందని చదివాం. ఏంటి? లోపల నుంచి కొంత లాభ బయటకు వస్తుంది, అది వచ్చేసి రాక్స్ ని ఫామ్ చేస్తుందని చదివాం. ఇక్కడ వరకు క్లియర్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? చెప్పండి. మీరు చదివిందే, నేనేం కొత్తగా చెప్పలేదు. నేను కూడా మీతోనే నేర్చుకుంటున్నాను. చెప్పండి జోయా. నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోనా? జోయా చెప్పు, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళనా? సార్. ఈ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ఏం చెప్తుందంటే, మన ఎర్త్ లోపల ఏముంటాయి అంటే ప్లేట్స్ ఉంటాయి. ఏముంటాయి? ప్లేట్స్. ఇప్పుడు మీరు నార్త్ అమెరికా అంటారు, దాన్ని అది ఏమంటది? అమెరికన్ ప్లేట్ అంటది. సౌత్ అమెరికాని సదరన్ అమెరికన్ ప్లేట్ అంటది. ఆఫ్రికా కాంటినెంట్ ఏమంటది? ఆఫ్రికన్ ప్లేట్ అంటది. యూరోపియన్ కాంటినెంట్ ఇది అంత ఉందో ఏషియన్ ప్లేట్ అంటది. మనది ఇండియన్ ప్లేట్. అలాగే డిఫరెంట్ ప్లేట్స్ ఉంటాయి. ఏముంటాయి? ప్లేట్స్. మనం కాంటినెంట్స్ అనే వాటిని వాళ్ళు ఏమంటున్నారు? ప్లేట్స్. ప్లేట్స్ అంటే మన దృష్టిలో ఏంటి? ఓన్లీ కాంటినెంట్స్ అంటేనే ప్లేట్స్ అనుకుంటాం. కానీ ప్లేట్ అంటే ఏంటంటే కిందనున్న ఓషన్ పార్ట్ కూడా ప్లేటే. అంటే ఇప్పుడు ఇండియన్ ప్లేట్ అన్నారు అనుకోండి, ఇది ఇండియా కదా, మీ దృష్టిలో ఇది ప్లేట్ అనుకుంటున్నారు. ఇండియా చుట్టూ ఇది ఏంటిది? ఇండియన్ ఓషన్. ఇటువైపు ఏముంటది? రైట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్, లెఫ్ట్ సైడ్ అరేబియన్ ఓషన్, కింద ఇండియన్ ఓషన్. సో మనం ఏం చెప్పాం? కాంటినెంట్ లో రాక్ ఉంటుంది, అలాగే వాటర్ లోపల కూడా రాక్ ఉంటది కదా. ఇలాగే అరేబియన్ సీలోని రాక్ ఉంటది, బే ఆఫ్ బెంగాల్ లోని రాక్ ఉంటది, ఇండియన్ ఓషన్ లోని రాక్ ఉంటుంది. ఇండియన్ ప్లేట్ అన్నామంటే మొత్తం ఈ ప్లేట్ యొక్క ఇంటరాక్షన్. ఇప్పుడు ఇండియన్ ప్లేట్ వెళ్ళి వేరే ప్లేట్ గుద్దుతుందంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ ఇప్పుడు నేను ఉన్నాను, ఇది ల్యాండ్ మాస్, నా పక్కన ఇప్పుడు నేను కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ పాత సినిమాలో కింగ్ అంటారు కదా, అలా ఊహించుకోండి. పాత సినిమాలో కింగ్ అనేవాడు ఎక్కడ ఉంటాడు? సైన్యానికి మిడిల్ లో ఉంటాడు. ఇటువైపు సైన్యం ఉంటుంది, ఇటువైపు సైన్యం ఉంటుంది. ఇప్పుడు నా ఆర్మీలు గుద్దుతుందంటే ఫస్ట్ నేనేళ్ళు గుద్దుతానా, నా ఆర్మీలో ఫస్ట్ సోల్జర్లు గుద్దుతాడా? ఆర్మీలోనే ఫస్ట్ సోల్జర్. అవునా కదా? సో అలాగే ఇండియన్ ప్లేట్ వెళ్ళి వేరే ప్లేట్ తో గుద్దుతుందంటే ఫస్ట్ ఓషన్ పార్ట్ వెళ్ళి గుద్దుద్దా, కాంటినెంట్ పార్ట్ వెళ్ళి గుద్దుద్దా? చెప్పండి చెప్పండి. ఎంత చెప్పిన స్టోరీ కాంటినెంట్ నువ్వు చెప్పడానిక? ఇప్పుడు ఇది వెళ్తుంది, ఫస్ట్ ఏది గుర్తుంది? ఓషన్. ఇది వెళ్తుంది, ఏ పార్ట్ గుర్తుంది? ఓషన్. ఇప్పుడు నార్త్ అమెరికా ఉంది, కాంటినెంట్ ఇది. దీని పక్కన ఏముంది? పెసిఫిక్ ఓషన్ ఉంది. ఈ రెండు గుద్దుకుంటున్నాను. ఇక్కడ ఏ పార్ట్ ఉంది? ఓషన్ పార్ట్ వెళ్ళి కాంటినెంట్ పార్ట్ తో గుద్దుతుంది. క్లియరా? క్లియరా? కిందనున్న దేది రాక్కే గుద్దుకుంటున్నాయి. రెండు కూడా ఏంటి? రాక్సే. ఎందుకు మనం ఏం చెప్పాం? లిథోస్పియర్ అంటే ఏమన్నాం? క్రస్ట్ ప్లస్ మ్యాంటల్. మ్యాంటల్ అనేది మనకు కనబడదు, లావా లోపల ఉంటది. బయట ఉన్నదే క్రస్ట్. ఆ క్రస్ట్ ని ఏమంటున్నాడు వీడు? ప్లేట్ అంటున్నాడు. క్రస్ట్ ని ఏమంటున్నాడు వీడు? ప్లేట్. ప్లేట్.
కనిపించేదంతా మనకు కనిపించేదంతా ప్లేట్. అది భూమి మీద ఉండి భూమి లోపల ఉండి, ఎందుకంటే భూమి లోపల కూడా ఏముంటది, క్రస్ట్ ఉంటుంది కదా, ఓషనిక్ క్రస్ట్ ఉంటుంది కదా. ఏది యంగర్, ఓషనిక్ క్రస్ట్ యంగరా, కాంటినెంటల్ క్రస్ట్ యంగరా? ఓషనిక్ క్రస్ట్ యంగర్. ఇక్కడ వరకు క్లియర్? ఇక్కడ వరకు క్లియర్? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. థియరీ వెరీ ఇంపార్టెంట్, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు ఏం డౌట్స్ ఉన్నాయి? సో నెక్స్ట్ మీరు ఎందుకు అన్నారు, ఎర్త్క్వేక్స్ వరల్డ్ మొత్తం వస్తాయా? రావు కదా. సో వరల్డ్ మొత్తాన్ని నేను పరిస్తాను, 2D ప్లేన్ మీద పరిస్తే వరల్డ్ మొత్తం అంతా ఇలా ఒక ప్లేట్ అనుకుందాం, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ ఉన్నాయి. కింద ఏముంటది వరల్డ్ మొత్తం కింద? మ్యాగ్మా. మనం చెప్పాం ల్యాండ్ అని చెప్తున్నాం కదా, అంతా క్రస్ట్ ప్లేటే. ఈ వరల్డ్ మీద ఉన్న ప్లేట్ మొత్తాన్ని పరిస్తాను, వాటర్ పక్కకు తీసి, వాటర్ కింద ఏముంది మొత్తం అంతా ఈ ల్యాండ్ కింద మ్యాగ్మా ఉంది. ఇక్కడ వరకు క్లియరా? ఈ మ్యాగ్మా అనేది లోపల ఏమిస్తుంది, లావా. క్లియరా? సో మనం ఏం చెప్పాం, ఇది బయటికి రావడం వల్ల బయట ఉన్నవన్నీ ఫామ్ అవుతున్నాయి అన్నాం. ఇది అన్ని చోట్ల నుంచి రాదు. ఏమంటున్నాం, అన్ని చోట్ల నుంచి లావా అనేది బయటికి రాదు. అందుకే వాటిలో ఏమంటారు, కన్వెక్షనల్ కరెంట్స్ అంటారు. ఏమంటారు? కన్వెక్షనల్ కరెంట్స్. మీకు ఇంట్లో పైప్ వాటర్ లీక్ అవుతుంటుంది అప్పుడప్పుడు, మొత్తం పైప్ లీక్ అవుతా కొన్ని ప్లేసెస్ లో టైర్ పంక్చర్ అవుద్ది. అన్ని ప్లేస్ లో పంక్చర్ అవుద్దా లేదా ఒక ప్లేస్ లో పంక్చర్ అవుద్దా? చెప్పండి. ఒక ప్లేస్. అలాగే వరల్డ్ లోపల కూడా కొన్ని రీజియన్స్ ఉంటాయి అన్నమాట. ఆ రీజియన్స్ నుంచే అక్కడ లావా మూవ్మెంట్ జరుగుతుంటుంది, ఇంకెక్కడ కూడా జరగదు. ఏంటి, లావా మూవ్మెంట్ ఏదైతే ఉందో అన్ని ప్లేసెస్ లో జరగదు, ఓన్లీ కొన్ని ప్లేసెస్ లో జరుగుద్ది. ఇక్కడ వరకు క్లియర్? ఇక్కడ వరకు ఏం డౌట్ ఉందా చెప్పండి. ఇక్కడ వరకు ఏం డౌట్ ఉందా చెప్పండి. ఇక్కడ వరకు జోయా చెప్పు. క్లియర్ సార్. అప్పర్ మ్యాంటిల్ లో ఉన్న మ్యాగ్మా. క్లియరా? ఈ కన్వెక్షన్ అంటే ఏం చదివాం, మూమెంట్. సో చూడండి, ఈ మ్యాగ్మా మూమెంట్ ఎలా ఉంటదంటే, కొన్ని మ్యాగ్మాలు ఎలా వెళ్తున్నాయి, ఈ మ్యాగ్మా ఇలా వస్తుంది, ఈ రెండు మీదకి రాలేవు కదా, అవి ఏం చేస్తే అప్పుడు ఇది తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. కొన్ని కరెంట్స్ అనేవి ఏముంటున్నాయి, ఒకదాని నోటి గుర్తుకొని ఉంటున్నాయి. దాన్ని ఏమంటాం అంటే కన్వర్జెన్స్ అంటాం. ఏమంటాం? కన్వర్జెన్స్. కన్వర్జెన్స్ అంటే ఏంటి, మ్యాగ్మా ఎక్కడి నుంచి రేజ్ అవుతుంది, ఎక్కడి నుంచి రేజ్ అవుతుంది, ఈ రెండు లిథోస్ఫియర్ దాటి రాలేవు. సో అప్పుడు ఏమవుతాయి, రెండు కలిపి ఇటువైపు డైవర్ట్ అవుతాయి. అప్పుడు దాన్ని రెండు ఇటువైపు రావడం ఏమంటాం, వీళ్ళిద్దరు కన్వర్జ్ అవుతున్నారంటే ఏంటి, ఇక్కడ ఒక లావా ఉంది, ఇక్కడ ఒక లావా ఉంది, రెండు ఇలా వచ్చినాయి, బయటికి వెళ్ళలేకపోతున్నాయి. సో ఆ రెండు ఇటువైపు వచ్చేసినాయి, దాన్ని ఏమంటున్నాం, కన్వర్జ్. ఒకవేళ ఈ రెండు ఇలా గుర్తుకున్న తర్వాత ఇటు వెళ్ళిపోయి, ఇప్పుడు ఈ రెండు గుర్తుకున్నాయి, కొంత మ్యాగ్నెట్ వెళ్ళిపోతుంది, దాన్ని ఏమంటాం, డైవర్జ్. డైవర్జ్ కి కన్వర్జ్ కి డిఫరెన్స్ చెప్పండి. కన్వర్జ్ అంటే ఆ మ్యాగ్మా అనేది దగ్గరికి వెళ్ళిపోవడం ఏమంటాం, కన్వర్జ్. దూరం వెళ్ళిపోవడాన్ని ఏమంటాం, డైవర్జ్. ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసి ఉంటే ఏమంటాం, కలుస్తున్నారండి, కన్వర్జ్ అవుతున్నారు. విడిపోతే డైవర్జ్. కన్వర్జ్ కి డైవర్జ్ కి తేడా ఏమన్నా, ఇస్ దర్ ఎనీ డిఫరెన్స్ దట్ యు అబ్జర్వింగ్? డైవర్జ్ కి డిఫరెన్స్ అర్థమైపోయిందా? చెప్పండి, నాకు బ్లాంక్ ఫేసెస్ ఉంటే నాకు క్లియరా? జోయా? ఎస్ సార్. ఎందుకంటే ఇది ఇంకోసారి రిపీట్ చేయను ఎవరితే అంటే. కన్వర్జ్ కి డైవర్జ్ కి డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ప్రతి దగ్గర కన్వర్జెన్స్ డైవర్జెన్స్ జరగదు, ఓన్లీ కొన్ని ప్లేసెస్ లోనే జరుగుద్ది అనమాట. ఆ బేసిస్ మీద మనం ఏం చేసాం, ప్లేట్స్ అనేవి క్రియేట్ చేసాం. ఏం క్రియేట్ చేసాం, ప్లేట్స్ అనేవి క్రియేట్ చేసాం. సో దీన్ని బట్టి మూమెంట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట, కన్వర్జెన్స్ మూమెంట్స్, డైవర్జెన్స్ మూమెంట్. ఏంటి, డైవర్జెన్స్ మూమెంట్స్. ఇప్పుడు మీకు ప్రతిదీ అర్థమైపోద్ది, ఎందుకు ఏది ఫామ్ అవుతుంది, మౌంటైన్స్, హిమాలయస్ లో ఎందుకు వాల్కెనోస్ రావు, ప్రతిదీ అర్థమైపోద్ది. జస్ట్ నాకు ఒక 15 minutes ఆఫ్ యూర్ టైం ఇవ్వండి. సో దీని బేస్ మీద కన్వర్జెన్స్ మూమెంట్స్, డైవర్జెన్స్. ప్లేట్స్ మీద ఉన్నాయి, కింద మ్యాగ్మాలు ఏం జరుగుతుంది, కన్వర్జెన్స్, డైవర్జెన్స్. క్లియరా? కన్వర్జెన్స్ కి డైవర్జెన్స్ కి డిఫరెన్స్ ఏమి, క్లియర్ కదా? సో కన్వర్జెన్స్ అంటే ఏంటి, రెండు గుద్దుకోవడం. మీద ప్లేట్ ఉంది, ప్లేట్ అనేది ఓషానిక్ క్రస్ట్ అవ్వచ్చు లేదా కాంటినెంటల్ క్రస్ట్ అవ్వచ్చు. గుద్దుకోవడం అంతే కదా. ఇప్పుడు ఇండియన్ ఓషన్ వెళ్ళి ఆఫ్రికాతో గుద్దుతుందంటే ఏంటి,
ఆఫ్రికాలో ఉన్న ఓషన్ పార్ట్ ఇండియాలో ఉన్న ఓషన్ పార్ట్ ఫస్ట్ గుద్దుకుంటాయి. అర్థమైందా? సో ప్లేట్స్ మనం డివైడ్ చేసినప్పుడు కన్వర్జెన్స్ ఎలా జరుగుతుందంటే, అయితే ఓషన్ గుద్దుకుంటాయి, ఓషన్ ప్లేట్ గుద్దుకుంటాయి, లేకపోతే ఓషన్ కాంటినెంట్ గుద్దుకుంటాయి, లేకపోతే కాంటినెంట్ గుద్దుకుంటాయి. ఈ మూడే కదా కాంబినేషన్. ఎక్స్ట్రా కాంబినేషన్ ఏమి ఉన్నాయి? ఓషన్ కాంటినెంట్ అన్న కాంటినెంట్ ఓషన్ అన్న ఒకటే కదా. అయితే ఓషన్ ప్లేట్ గుద్దుకుంటాయి, లేదా ఓషన్ ప్లేట్ ప్లేట్ గుద్దుకుంటాయి, లేకపోతే కాంటినెంట్ ప్లేట్ గుద్దుకుంటాయి. సో ఇక్కడ నుంచి నేను చెప్పే కొన్ని ఫ్యాక్ట్స్ మీ మైండ్ లో జీవితాంతం ఉండిపోవాలి, జాగ్రఫీ అయినంత వరకు. ఫస్ట్ ఓషన్ కన్వర్జెన్స్ చూద్దాం. ఏంటి ఓషన్ కన్వర్జెన్స్? దీని అర్థం ఏంటి? ఓషన్ క్రస్ట్ కింద ఏముంది? మ్యాగ్మా. ఇక్కడ ఏం జరుగుతుంది? మూమెంట్, కన్వర్జెన్స్ జరుగుతుంది, అంతే కదా. ఇక్కడ కన్వర్జెన్స్ జరుగుతుంది. ఓకేనా? ఓషన్ క్రస్ట్ ఉంది, రెండు గుద్దుకుంటున్నాయి. ఏమున్నాయి? ఓషన్ క్రస్ట్ గుద్దుకుంటున్నాయి. అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి, ఏవి యంగర్? ఓషానిక్ క్రస్ట్ యంగరా, కాంటినెంటల్ క్రస్ట్ యంగరా? ఇది యంగర్. ఏజ్ పరంగా చూసుకుంటే ఓషానిక్ క్రస్ట్ ఇస్ యంగర్, కాంటినెంటల్ క్రస్ట్ ఇస్ ఫస్ట్ పాయింట్ క్లియర్. ఏదైనా డౌట్ ఉందా? ప్లీజ్ చెప్పండి. ఏజ్ పరంగా ఓషానిక్ క్రస్ట్ ఎందుకు యంగర్, ఎందుకు ఓల్డర్? కాంటినెంటల్ క్రస్ట్ తెలుసు, మిడ్ ఓషానిక్ రిచ్ నుంచి వచ్చే లావా ఫస్ట్ ఓషానిక్ క్రస్ట్ సాలిడ్ అవుద్ది కాబట్టి అది యంగర్. దూరం వెళ్ళిపోయి కొద్దీ అది ఓల్డ్ అయింది. వెయిట్ బట్టి చూసుకుంటే, నేను చెప్పినప్పుడు విను, ఆ ఒక్కటే పెట్టుకో. నాకు సైకిల్ ఎగిస్తే మంచోని కాదు. వెయిట్ బట్టి చూసుకుంటే ఓషానిక్ క్రస్ట్ అనేది డెన్సర్. ఏంటి? డెన్సర్. ఎందుకు నీ గురించి చెప్తున్నాను. నువ్వు అప్పుడు ఏదేదో ఆలోచించావు అనుకో, డైవర్ట్ అయిపోతావు. వాళ్ళందరికీ నీ మీద మంచి మార్కులు వస్తాయి సీజీఎల్లో. నా ఫ్లో పోవద్దు ప్లీజ్. ఓషానిక్ క్రస్ట్ అనేది డెన్సర్, కాంటినెంటల్ క్రస్ట్ అనేది లైటర్. ఓషానిక్ క్రస్ట్ అనేది డెన్సర్, కాంటినెంటల్ క్రస్ట్ అనేది లైటర్. ఇప్పుడు నన్ను ఒక తాడుకు కట్టారు, నా పక్కన దివ్య అని ఒక తాడుకు కట్టారు. ఇద్దరికి రబ్బర్ బ్యాండ్ చుట్టారు, రబ్బర్ బ్యాండ్ బుర్రకు తగిలించారు. ఇద్దరిలో ఏ రబ్బర్ బ్యాండ్ ఫస్ట్ చిరిగిపోద్ది? చెప్పండి. వెయిట్ ఎక్కువ ఉండితే చిరిగిద్ది, అంతే కదా. ఇప్పుడు ఒక 10 రూపీస్ కాయిన్, అదే 10 రూపీస్ అంటే 10 kgs యొక్క వెయిట్ ఉన్న ఏదైతే ఉందో ఒక వస్తువుని, జస్ట్ మీద లైట్ వెయిట్ ఉన్న ఒక 1/2 kg ఉన్న వస్తువుని వాటర్ లో పెట్టినప్పుడు ఏది మునిగిపోద్ది, ఏది తేలుద్ది? 10 kg వస్తువు మునిగిపోద్ది, లైటర్ వస్తువు పెరిగిపోద్ది. అందుకే మనం వాటర్ లో ఫస్ట్ మునిగిపోయినప్పుడు ఏమవుతాం? చనిపోక ముందు మునిగిపోతాం. ఎప్పుడైతే మన వాటర్ లోపల మొత్తం వాటర్ నిండిపోతే మనం ఏమైపోతాం? తేలుతాం. ఎందుకు? వెయిట్ లెస్నెస్ అయిపోయి తేలిపోతాం. డెడ్ బాడీస్ అనేవి ఎందుకు మూవీస్ లో తేలినట్టు చూపిస్తారు? వాటర్ ఎప్పుడైతే వెళ్ళిపోతే వాళ్ళ బాడీ లోపలికి అలా ఏమవుద్ది? ఉబ్బిపోయి ఏమవుద్ది? లైటర్ అయిపోద్ది. బతుకున్నోడు ఏమంటాడు? డెన్సర్ ఉంటాడు. ఎందుకంటే వాటర్ అంతా దగ్గరకు ఉంది, డెన్స్ కొనేది కాదు. సో ఏది డెన్సర్? ఓషానిక్ క్రస్ట్ డెన్సర్, కాంటినెంటల్ క్రస్ట్ లైటర్. సో ఈ రెండిట్లో ఏది మొలగాలి? ఓషానిక్ క్రస్ట్ డెన్సర్, కాంటినెంటల్ క్రస్ట్ లైటర్, ఏది మొలగాలి? ఈ రెండిట్లో పెట్టుకుంటే ఏది ములుగుద్ది? డెన్సర్ ములుగుద్దా? డెన్సర్. ఓషానిక్ ములుగుద్ది కదా. సో కన్వర్జెన్స్ లోపల ఏమవుతుంది? ఈ మ్యాగ్మా ఇటు తెస్తుంది, ఈ మ్యాగ్మా ఇటు తెస్తుంది. ఈ రెండు వైపులు ఏ ప్లేట్స్ ఉన్నాయి? ఓషానిక్ ప్లేట్స్. సో ఈ రెండిట్ల లోపల ఇది 5 kilos, ఇది 10 kilos. ఈ రెండిట్లో ఏది ములుగుద్ది? చెప్పండి. 10 kilos కదా ఓషానిక్ ప్లేట్. ఇది 5 kilos, ఇది 10 kilos అన్నప్పుడు ఇది దీని కింద ములుగుద్ది. నాకు ఒక వైట్ పేపర్ ఇవ్వండి, ఏదో డొక్కు పేపర్. ఇది కన్వర్జెన్స్ అంటే ఏంటి? రెండిట్లి దగ్గర చేయడం కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఫోల్డ్ అవుతుందా లేదా పేపర్? ఇప్పుడు నేను ఉన్నాను, నేను దీన్ని ఇటు నుంచి ప్రదర్శిస్తున్నప్పుడు అది ఏమవుతుంది? వేవ్ లాగా ఫోల్డ్ అయిందా లేదు?
చెప్పండి. క్లియరా? సిద్ధుడు గుర్తుపెట్టుకో. కన్వర్స్ చేసినప్పుడు ఏమవుతుంది? జోయా నువ్వు కనబట్టలేదు కాబట్టి వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ ని 2 చేతులతో నీ వైపు ముడుచుకో. అది మీదకి వెళ్తుంది, దగ్గరికి వస్తుందో దూరం వెళ్తుందో చెప్పు. జోయా ఉన్నావా? జంప్ చేయడానికి ఉన్నా సార్. ఏంటి, వైట్ పేపర్ నీ దగ్గర పెట్టుకొని ఇలా పెట్టుకొని చూడండి, మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. సో ఓషానిక్ ప్లేట్ ఉంది, ఓషానిక్ ప్లేట్ ఉంది. ఓషానిక్ ప్లేట్ 2 ప్లేట్స్ డెన్సర్, బట్ ఇందులో లోపల ఏది డెన్సర్? 10 కిలోస్ కాబట్టి ఇది మ్యాగ్మా లోపల మునిగిపోద్ది. మనం ఏం చెప్పాం? మ్యాగ్మా లావా లోపల మునిగిపోతే లైటర్ వచ్చి ఓకే. ఓషానిక్ ప్లేట్ డెన్సర్, ఈ ప్లేట్ డెన్సర్. ఇందు లోపల మీ మోర్ వెయిట్ ఉన్న ప్లేట్ ఏది? 10 కిలోస్ ఉన్న ప్లేట్. ఇది ములుగుతున్నప్పుడు ఇది లావా. ఏమంటే ఇది లావా. మనం ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్ చదివాం. ఏం చదివాం? ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్. ఇనిషియల్ గా ఎర్త్ అనేది ఎట్లా ఉండేది? సన్ కదా, ఫిజికల్ ఫీచర్స్ కాదు, కెమికల్, వేడిగా ఉండేది. అప్పుడు ఏమైంది? త్రూ ద ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్సియేషన్ అన్నాం, డెన్సర్ మెటీరియల్ అంతా కిందకి వెళ్ళిపోయింది, లైటర్ మెటీరియల్ అంతా మీదకి వస్తుంది, అంతే కదా డెన్సర్ మెటీరియల్. సో ఇది వెళ్ళి ఎందులో మునిగిపోతుంది? లావాలో మునిగిపోతే కరిగిపోతే కరగదా? కరిగిపోద్ది కదా. ఇది వెళ్ళి డెన్సర్, ఇది లావాలో మునిగిపోతే కరిగిపోద్ది. ఇందులో కూడా లైటర్ మెటీరియల్ ఉంటది, డెన్సర్ మెటీరియల్ ఉంటుంది, అవునా కదా? లైటర్ మెటీరియల్ ఉంటది, డెన్సర్ మెటీరియల్. డెన్సర్ మెటీరియల్ ఎటు వెళ్ళిపోద్ది? లైటర్ మెటీరియల్ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లైటర్ మెటీరియల్ అనేది దీని నుంచి తన్నుకుంటూ వస్తుంది, దీని నుంచి తన్నుకుంటూ వస్తుంది, దీని నుంచి తన్నుకుంటూ వస్తుంది. సో నువ్వు ఐలాండ్స్ ఏవైతే చూస్తున్నావో ఓషానిక్ కన్వర్జెన్స్ వల్ల ఒక ప్లేట్ మునిగిపోయి ఆ ప్లేట్ నుంచి లైటర్ మ్యాగ్మా అంతా మీద రావడాన్ని ఏమంటున్నావు నువ్వు? ఐలాండ్స్ అంటున్నావు. బయటికి కనబడుతుంది, లోపల ఉంటే దాన్ని ఏమంటున్నావు? రిడ్జ్ అంటున్నావు. సో ఇంత లోపల ఫ్రిక్షన్ ఉందా లేదా ఈ రెండు కలుస్తున్నప్పుడు? సో అప్పుడు ఎర్త్క్వేక్ వస్తుందా రాదా? ఈ మ్యాగ్మా అనేది బయటకు వస్తుంది, దీన్ని ఏమంటున్నావు నువ్వు? వాల్కెనో అంటావు. అందుకే వరల్డ్ మ్యాప్ ఉంటే బాగుంది, అదే చేస్తా. నచ్చుతుందా జాగ్రఫీ? కానీ నా ప్రాబ్లం ఏంటంటే కాన్సన్ట్రేషన్, చిన్న తప్పులు జరగదు. ఇది అమెజాన్, ఇది బిగ్ బాస్కెట్. ఇది ఓకేనా? ఓపెన్ చేద్దాం. మీకు కనబడుతుందా జోయా? నీకు ఉందా ఇంకా జూమా? కనబడుతుంది. సో చూడండి, ఇక్కడ అంత క్లియర్ గా లేదు. ఇది ఇండియా, క్లియరా? ఇది ఇండియా. సో ఇదంతా ఏంటి? ఇదంతా ఓషన్, పెసిఫిక్ ఓషన్, జపాన్, ఇవన్నీ మీకు కనబడుతున్నాయా? జోయా ఒకసారి చూడు, ఇండియా. నేను ఇక్కడ టచ్ చేస్తే మళ్ళీ అందులో లోపలికి వెళ్ళిపోద్ది, అందుకే నేను టచ్ చేయట్లేదు. కాకపోతే అందులే. ఇది జపాన్, ఈ పార్ట్ అంతా ఉందా? ఇదంతా ఏంటి? ఓషానిక్ ప్లేటే కదా. ఇదంతా ఓషానిక్ కన్వర్జ్ అవడం వల్ల ఈ ఫామ్ అయిన ఐలాండ్స్ అన్ని ఏంటి? ఆ లోపలి మ్యాగ్మా బయటకు వచ్చేదే ఫామ్ అయినవి, ఇవే ఐలాండ్స్. సో ఇక్కడ ఏ కన్వర్జెన్స్ అవుతుంది? ఓషానిక్ కన్వర్జెన్స్ అవుతుంది. ఎర్త్క్వేక్స్ వస్తాయి రావా? ఎర్త్క్వేక్స్ తో పాటు ఆ లావా బయటకు వస్తుంది. సో లావా వస్తుందా లేదా ఇక్కడ? సో అందుకే ఇక్కడ వాల్కెనోస్ ఉంటాయి, ఇంకా యాజ్ వెల్ యాజ్ ఎర్త్క్వేక్స్ ఉంటాయి, ఇంకా ఐలాండ్స్ ఎలాగో ఫామ్ అవుతున్నాయి. దాంతోపాటు ఇక్కడ చూడండి, హవాయిన్ ఐలాండ్స్ అన్నాను. సో ఇక్కడ కూడా ఏంటి? ఓషానిక్ కన్వర్జెన్స్ జరుగుతుందా లేదా? ఓషానిక్ కన్వర్జెన్స్ జరిగినప్పుడు ఏమవుద్ది? లావా బయటకు వస్తుంది, ఐలాండ్స్ ఫామ్ అవుతుంది. క్లియరా? డౌట్ ఏమైనా ఉందా? ఎలా ఫామ్ అవుతాయి ఫీచర్స్ అనేవి చెప్తున్నాను. ప్రపంచంలో జరిగే ప్రతి దానికి రీజన్ ఉంటుంది. దేర్ ఇస్ నో థింగ్ లైక్ గాడ్. నేను గాడ్ అనే ఒక థింగ్ ఏదో సృష్టిస్తుందంటే నమ్మను.
అంటే గాడ్ మనల్ని సృష్టించాడు. ద ఇనీషియల్ థింగ్ మీరు ఏమంటారు, సోర్స్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఏంటంటే ఆటమ్ అంటారు. ఆ ఆటమ్ సృష్టించిన అతను గాడ్ నా దృష్టిలో. ఆటమ్ సృష్టించిన అతను ఎవరు? గాడ్. అక్కడి నుంచి జరిగే ప్రతి ప్రాసెస్ కి ఒక రీజన్ ఉంది. నేను ఇక్కడ ఉన్నాను మీ అందరి దగ్గర అంటే దెర్ ఇస్ అ రీజన్. అదే రీజన్ గాడ్లీ రీజన్, మనందరినీ కలపాలనుకున్నాం. బట్ జరిగే ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫిజికల్ డైనమిక్ రీజన్స్ కూడా ఉంటాయి. క్లియరా? ఓషనిక్ కన్వర్జెన్స్ అందరికీ క్లియరా? సో నెక్స్ట్ రండి, ఓషనిక్ కన్వర్జెన్స్ అర్థమైంది. ఓషనిక్ కన్వర్జెన్స్ ఏం ఫామ్ అవుతాయి? ఐలాండ్స్ ఫామ్ అవుతాయి. సెకండ్ ఏముంటాయి ఇక్కడ? ఎర్త్క్వేక్స్ వస్తాయి, వాల్కెనోస్ ఉంటాయి. క్లియరా? ఎగ్జాంపుల్స్ ఈ జపాన్, ఇండోనేషియా, మన ఇండియా లోపల అండమాన్ నికోబార్, ఈ స్ట్రెచ్ అంతా ఏంటి? ఓషనిక్ కన్వర్జెన్సే కదా. అర్థమైందా? నెక్స్ట్ అండి, ఏ ఐలాండ్ అయినా సేమ్ ఓషనిక్ కన్వర్జెన్స్ అయినప్పుడు ఐలాండ్ బయటకు వస్తుంది. క్లియరా? నెక్స్ట్ ఓషియానిక్ కాంటినెంట్ ఏంటి? ఓషన్ ప్లేట్ ఇటువైపు ఉంది, కాంటినెంట్ ప్లేట్ ఇటువైపు ఉంది. ఏది డాన్సర్ అని చెప్పాను? ఓషన్ డాన్సర్, కాంటినెంట్ డాన్సర్. సో ఏది ములుగుద్ది? ఓషన్ ములుగుద్ది. ఓషన్ ములిగినప్పుడు డాన్సర్ మ్యాగ్మా కిందకి వెళ్తుంది, లైటర్ మ్యాగ్మా మీదకి వస్తుంది. ఇంకోటి చెప్తున్నాను, ఈ రెండిట్లో ఇది ములగట్లేదు. కాంటినెంట్ మాస్ నెవర్ సింక్స్. కాంటినెంట్ అనేది ఎప్పటికీ మునగదు. కాంటినెంట్ మాస్ యొక్క అనదర్ ఫీచర్ ఏంటి? కాంటినెంట్ మాస్ నెవర్ సింక్స్. కాంటినెంట్ ఎప్పటికీ సింక్ అవ్వదు. ఒక ప్లాస్టిక్ క్యాప్ లాగా. ప్లాస్టిక్ క్యాప్ ములుగుద్దా మనం స్విమ్మింగ్ పూల్ వేస్తే? సో కాంటినెంట్ అనేది అలాంటిది, ప్లాస్టిక్ క్యాప్ లాగా. నువ్వు ఏ పని చేయి, ప్లాస్టిక్ క్యాప్ ములుగుద్దా? ములగదు. అలాగా కాంటినెంట్ నెవర్ సింక్స్. ఏంటి? ఎందుకు సింక్ అవ్వదు? దేనివల్ల? లైట్. మనం ఏం మాట్లాడాం? ఫస్ట్ పాయింట్ చెప్ప. కాంటినెంట్ లైట్, ఇది డాన్సర్. సో లైటర్ మాస్ ఎప్పుడైనా ములుగుద్దా? ములగదు. ప్రతిదానికి రీజన్ ఉంటుంది. మీరు ఏది బట్టి పడాల్సిన అవసరం లేదు. సో కాంటినెంట్ మాస్ నెవర్ సింక్స్. ఇది లైటర్ కాబట్టి ఎప్పటికీ మునగదు. డాన్సర్ మాస్ సింక్ అవ్వదు. సో ఇందులో డాన్సర్ కిందకి వెళ్ళిపోతే లైటర్ మీదకి వస్తుంది. ఇందాక వైట్ పేపర్ తీసుకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది? ఫోల్డ్ క్రియేట్ అయిందా లేదా? ఇది వెళ్ళి దీన్ని గుద్దుతుంది. ఫస్ట్ గుద్దుతున్నప్పుడు దీని మీద ఏం చేస్తుంది? ఆ వైట్ పేపర్ మళ్ళీ ఇది వెళ్ళి, ఇప్పుడు నేను ఉన్నా ఇక్కడ నుంచి, ఇదే నేనే ఓషన్, ఇలా వస్తున్నా, ఇలా గుద్దుతున్నా, ఇది ములగనంటుంది. ములగనన్నప్పుడు ఇది ఏమవుతుంది? ప్రెజర్కి ఏమవుతుంది? ఫోల్డ్ క్రియేట్ అవుతా లేదా? సో అందుకే కాంటినెంట్ మీద ఏం క్రియేట్ అవుతాయి? ఫోల్డ్స్ క్రియేట్ అవుతాయి. ఏం క్రియేట్ అవుతాయి? ఫోల్డ్స్ క్రియేట్ అవుతాయి. వాటిల్ని మీరు ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. ఫోల్డ్ మౌంటైన్స్, హిమాలయస్ ఫోల్డ్ మౌంటైన్స్ ఎందుకంటారు? రాకీస్ ఫోల్డ్ మౌంటైన్స్ ఎందుకంటారు? యాండీస్ ఎందుకు ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు? ఈ క్రియేషన్ ప్రెజర్ వల్ల ఈ ఓషనిక్ కాంటినెంట్ కన్వర్జెన్స్ లో ఓషన్ వెళ్ళి కాంటినెంట్ మీద ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. కాంటినెంట్ అనేది సింక్ అవ్వను, నేను అక్కడే ఉంటున్నట్టుంది. ఓషన్ ఏమవుతుంది అప్పుడు? క్రియేట్ అయ్యే మౌంటైన్స్ ఏంటి? ప్రెజర్ చేసినప్పుడు ఏమవుతుంది? ల్యాండ్ మాస్ మీద పెరుగుతుంది. దాన్ని నువ్వేమంటున్నావు? మౌంటైన్ అంటున్నాం. అవి ఫోల్డ్ గా ఉన్నాయి కాబట్టి ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. సో ఇక్కడ నుంచి లావా బయటకు వస్తుందా లేదా? సో అందుకే ఓషియానిక్ కాంటినెంట్ కన్వర్జెన్స్ ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఆ మౌంటైన్స్ లోపల ఫోల్డ్ గా ఉంటే ఆ మౌంటైన్స్ లోపల లావా కూడా వస్తాయి. సో చూడండి, ఇక్కడ ఓషన్ ఉంది, చూడండి ఇక్కడ ఓషన్ ఉంది, కాంటినెంట్. ఓషన్ ఉంది, కాంటినెంట్. ఓషన్ ఉంది, కాంటినెంట్. అవునా కదా? సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఓషియానిక్ కాంటినెంట్ కన్వర్జెన్స్ జరుగుతుందా లేదా? సో అయినప్పుడు ఇక్కడ అన్ని ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి లేదా? ఇక్కడ అన్ని ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి లేదా? ఇక్కడ అన్ని ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి లేదా? సో రాకీస్, యాండీస్ అండ్ అట్లాస్ మౌంటైన్స్ ఆర్ ఫోల్డ్ మౌంటైన్స్. ఎందుకు ఫోల్డ్ మౌంటైన్స్? అర్థమైందా? అర్థమైంది కదా? కాంటినెంట్ మాస్ అనేది సింక్ అవ్వదు. సింక్ అవ్వనప్పుడు అది ఏమవుద్ది? ఫోల్డ్ అవుతుంది. ఇంకొక థింగ్ ఏంటి? ఓషన్ అనేది దాంట్లో లోపలికి వెళ్ళడం వల్ల లావా వస్తుంది. సో ఇక్కడ నుంచి వాల్కనిజం బయటకు వస్తుంది. సో అందుకే మౌంటైన్స్ లోపల ఫోల్డ్ తో పాటు వాల్కనోస్ కూడా ఉంటాయి. క్లియరా? డౌట్ ఏమైనా ఉందా? ఏ డౌట్ లేదు. సింపుల్. చాలా మందికి చెప్పడం రాదు ఇదంతే. నాకు నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. మా మాస్టర్ ఏదేదో చెప్పాడు, సో నాకే దొరది. అదే చెప్తున్నా, ప్రతిదానికి వెళ్తాను. స్టోరీ సినిమా అవ్వాలి కదా.
సో నెక్స్ట్ ఏంటి? కాంటినెంట్ కాంటినెంట్ కన్వర్జెన్స్. ఇదొక కాంటినెంట్ ఉంది, ఇదొక కాంటినెంట్ ఉంది. ములుగుతుంది కాంటినెంట్ మాస్. చెప్పండి. రెండు లైటర్, ఇది మొలగని ఇది మొలగని అంటున్నాయి. ఇటు నుంచి రామ్ చరణ్ వస్తున్నాడు, ఇటు నుంచి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు. ఇద్దరు హీరోస్, ఇద్దరు మొలగని అంటున్నారు. అప్పుడు ఇటువైపు ఫోల్డ్ మనం గుద్దుకున్నప్పుడు ఏమవుద్ది? ఇటువైపు ఫోల్డ్ క్రియేట్ అయిపోద్ది, ఇటువైపు ఫోల్డ్ క్రియేట్ అయిపోద్ది. సో కాంటినెంట్ మాస్ గుద్దుకున్నప్పుడు ఏది మొలగదు, ఫోల్డ్ క్రియేట్ అవుతుంది. వాల్కెన్ వస్తుందా? రాదు. ఎందుకు? ఏది మొలగట్లేదు. మొలగనప్పుడు ములిగితేనే లావా వస్తుంది, ములిగితేనే కదా లావా వస్తుంది. సో మొలగట్లేదు అంటే ఇక్కడ లావా క్రియేట్ అవుతుంది. వరల్డ్ మ్యాప్ తీయండి. మరి గుద్దుకుండా అంటే ఆబ్వియస్ ఎర్త్క్వేక్స్. ఎక్కడైనా ప్రపంచంలో అన్ని చోట్ల ఎర్త్క్వేక్స్ జరుగుతాయి. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎందుకు ఎర్త్క్వేక్స్ జరుగుతున్నాయి? అక్కడ మూవ్మెంట్ జరుగుతుంది, కన్వర్జెన్స్. ఎక్కడైనా నువ్వు కదులుతున్నావు అంటే ఏంటి? మెర్జ్ అవని ఏదవని, ఇటవని ఇటవని కదులుతున్నావు అంటే ఎర్త్క్వేక్ వస్తుంది. ఎర్త్క్వేక్ అంటే ఏంటి? షేకింగ్ ఆఫ్ గ్రౌండ్. కాంటినెంట్. సో ఇక్కడ ఇండియన్ ప్లేట్ ఉంది, ఇక్కడ ఇండియన్ ప్లేట్ ఉంది, ఇటు నుంచి యూరేషియన్ ప్లేట్ ఉంది, ఇటు నుంచి ఇండియన్ ప్లేట్. ఈ రెండు ఏంటి? కాంటినెంట్. ఈ రెండు గుర్తుకుంటే కోల్డ్ మౌంటైన్స్ వస్తాయి. లావా ఇందాక మీ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయిందా? సేమ్ ఇక్కడ ఇదంతా ఈ రీజియన్ అంతా ఆల్పైన్ హిమాలయన్ ఓరోజని అంటారు. ఇక్కడ అంతా కాంటినెంట్ గుద్దుకోవడం వల్ల కోల్డ్ మౌంటైన్స్ క్రియేట్ అవుతున్నాయి. బట్ లావా ఎందుకు లేదు? ఓషియానిక్ ప్లేట్ లేదు. రెండు లేదు. క్లియరా? కన్వర్జెన్స్ అంతా క్లియరా? ఎందుకు హిమాలయస్ ఫామ్ అవుతున్నాయి? హిమాలయస్ ఎందుకు కోల్డ్ మౌంటైన్స్ అంటారు? కాంటినెంట్ ప్లేట్ గుద్దుకోవడం వల్ల, ఫోల్డ్ అయిపోవడం వల్ల వాటిని ఫోల్డ్ మౌంటైన్స్ అంటున్నారు. అందులో లావా ఎందుకు లేదు? ఏ ప్లేట్ మొలగట్లేదు. బట్ రాకీస్, యాండీస్, ఫోల్డ్ మౌంటైన్స్, దాంతో పాటు అందులోపల ఏముంటది? లావా ఉంటది. ఎందుకు? ఇక్కడ ఓషన్ ఉంది. ఇక్కడ ఓషానిక్ కన్వర్జెన్స్ వల్ల ఏం క్రియేట్ అవుతుంది? ఇక్కడ ఐలాండ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఎర్త్క్వేక్స్ క్రియేట్ అవుతున్నాయి, యాజ్ వెల్ as వాల్కెనోస్ కూడా వస్తాయి. క్లియరా? చెప్పండి, డౌట్స్ ఏమైనా ఉన్నాయి? సో నెక్స్ట్ ఏంటి? కన్వర్జెన్స్ చూసారు, ఇప్పుడు డైవర్జెన్స్ చూద్దాం. ఇప్పుడు ఏంటి? డైవర్జెన్స్ అంటే డివైడ్, యాడింగ్. డివైడ్, టూ ప్లేట్స్ ఉన్నాయి, డివైడ్ అవుతాన్ని ఏమంటాం? డైవర్జెన్స్. దగ్గరికి వెళ్ళినాయి అంటే దూరం వెళ్ళినాయి అంటే ఏం క్రియేట్ అవుతుంది? అక్కడ ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది. అందుకు అక్కడ ఎక్కడైనా సరే ఎర్త్క్వేక్ వస్తుంది. ఎర్త్క్వేక్ కామన్. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు కాంటినెంట్ ప్లేట్ ఉంది. ఏముంది? కాంటినెంట్ ప్లేట్ ఉంది. కింద డైవర్జెన్స్ ఉంది. ఏముంది? కింద డైవర్జెన్స్. ఈ డైవర్జెన్స్ అనేది ప్లేట్ ని ఏం చేస్తుంది? రెండు ముక్కలు చేస్తుంది. ఫస్ట్ ముక్కలు చేస్తుందా లేదా? ముక్కలు చేసినప్పుడు ఏమవుద్ది? నెక్స్ట్ ప్రాసెస్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇక్కడ కొన్ని మౌంటైన్స్ ఉండిపోతాయి కదా, వాటిని ఏమంటాం అంటే బ్లాక్ మౌంటైన్స్ అంటాం. ఏమంటాం? బ్లాక్ మౌంటైన్స్ అంటే ఏంటి? ఈ డైవర్జెన్స్ లోపల ఒక బ్లాక్ క్రియేట్ అయిపోద్ది. ఆ బ్లాక్ ని ఏమంటావు నువ్వు? అది ఎత్తుగా ఉంటుంది కదా చూడడానికి, దాన్ని అందుకే నువ్వు ఏమంటావు? బ్లాక్ మౌంటైన్. ఇండియా లోపల బ్లాక్ మౌంటైన్స్ ఉన్నాయా? డైరెక్ట్ క్వశ్చన్ మీకు. హిమాలయస్ అనేవి ఏ మౌంటైన్స్ అన్నా? హిమాలయస్ ఫోల్డ్ మౌంటైన్స్. ఉన్నవి రెండే పేర్లు రా, ఇంక ఇది కూడా చెప్పకపోతే నేనేం చేయను. ఫోల్డ్ అనేది కన్వర్జెన్స్ ద్వారా అవుతుంది. ఇండియా లోపల టూ మౌంటైన్స్ ఆర్ బ్లాక్ మౌంటైన్స్. ఏంటి? వింధ్యాస్ అండ్ సత్పురాస్. సో వింధ్యాస్ అండ్ సత్పురాస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ విచ్ మౌంటైన్స్ అంటాడు? బ్లాక్ ఆర్ ఫోల్డ్ అంటే ఏ మౌంటైన్స్? బ్లాక్. ఎందుకు? అది డైవర్జెన్స్ వల్ల క్రియేట్ అయింది. రజనీకాంత్ రోబో చూసారా? కిలిమంజారో కాలిమంజారో పాట ఉంటుంది. ఆ కిలిమంజారో అనేది ఏ మౌంటైన్? బ్లాక్ మౌంటైన్. బ్లాక్ ఫారెస్ట్ మౌంటైన్స్ తెలుసా? ఎక్కడ ఉంటాయి? బ్లాక్ ఫారెస్ట్ కేక్ తెలుసు కదా, ది పేరు అక్కడి నుంచి వస్తుంది. బ్లాక్ ఫారెస్ట్ మౌంటైన్స్ ఆర్ ఇన్ యూరోప్. సో అవి కూడా బ్లాక్ మౌంటైన్స్ అన్నమాట. సో కన్వర్జెన్స్ లోపల ఏమవుతుంది? ఒక మాస్ అనేది డివైడ్ అవుతుంది అనమాట. ఇక్కడ వాల్కానిజం అనేది ఎక్కువ ఉండదు. సో ఆఫ్రికా, ఇప్పుడు ఆఫ్రికా చూడండి,
ఆఫ్రికాని చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఆఫ్రికా ఉందో కొన్ని సంవత్సరాలకు ముక్క కింద డివైడ్ అయిపోతుంది. ఎందుకు? ఇక్కడ ఉంటుంది అనమాట బ్లాక్ మౌంటైన్స్. ఎక్కడ కన్వర్జెన్స్, ఇక్కడ డైవర్జెన్స్ ప్లేట్ ఉందంటే ఈ మొక్కిటి వెళ్ళిపోతుంది, ఈ మొక్కిటి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులకి మీకు ఏదైతే ఆఫ్రికా ఉందో అది మీకు కనబడదు. అంటే కమ్మింగ్ ఒక 200, 300, 400 ఇయర్స్ మనం చనిపోయి ఫిజియోగ్రఫీ చేంజ్ అయినప్పటికి ఏమవుద్ది? ఆఫ్రికా విల్ డైవర్జ్. క్లియరా? సో బ్లాక్ మౌంటైన్స్, ఫోల్డ్ మౌంటైన్స్ అటు ఇది తేడా తెలిసింది. డైవర్జెన్స్ అంటే అంతే. ఇంత ప్లేట్ టెక్టానిక్స్ మన దగ్గర ఏ ప్లేట్స్ ఉన్నాయి చదువుకుంటాం, ప్లేట్ టెక్టానిక్స్. దీని థియరీ వల్ల మొత్తం వరల్డ్ ప్రపంచం అంతా ఫామ్ అయింది. ఇప్పుడు ఇంకొకే ఒకటి ఇది చెప్పేస్తే నేను చెప్తాను. ఇండియన్ హిస్టరీ లోపల ఇదంతా కాన్సెప్చువాలిటీ. కాన్సెప్ట్స్ వస్తేనే మీరు అక్కడ పిడియగలరు. కాన్సెప్ట్స్ రాకపోతే ఏ పనికి పనికిరారు. లిటరలీ చెప్తున్నాను, మీరు ప్రిపేర్ అవుతున్నారంటే యూ హ్యావ్ టు ఎక్సెల్. ఎలా ఉండాలంటే అవతలోడు మనల్ని చూస్తే భయపడాలి. లిటరల్లీ నేనైతే అదే ఫిలాసఫీలో ఉంటాను. నాతో ఎవడైనా వచ్చాడు కాంపిటీషన్ కంటే అని తొక్కేయాలి. దట్ ఈస్ ద బేసిక్ నేచర్, ద హౌ ద వరల్డ్ వర్క్స్, హౌ ద లైఫ్ వర్క్స్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ థియరీ ఎవరు ఇచ్చారు చెప్పండి రా? ఇది తెలీదా? డార్విన్. డార్విన్ అనేవాడు ఏం చెప్పాడు? సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. విక్రమ్ ట్రైలర్ చూసారా? విక్రమ్ ట్రైలర్ లో ఏం చెప్తాడు? అడవన్నాక పుల్లులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. రాత్రి అయ్యాక ఉదయం లెగిసినప్పటికి ఎవడైతే లెగుస్తాడో వాడే రాజు అంటాడు. అంటే యు ఆల్ ఆర్ కంపీటింగ్, వి ఆల్ ఆర్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్ ఫర్ ద లిమిటెడ్ రిసోర్సెస్. సో ఫిట్టెస్ట్ అనేవాడే సర్వైవ్ అవుతాడు. నాకు చలిగా ఉంటే పని చేయలేను, వేడిగా ఉంటే పని చేయలేను, ఇలాగుంటే చదవలేను, నలుగుంటే చదవలేను అనే వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారు. సో హూ విల్ సర్వైవ్? ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఒకటికి వస్తుంది యూపీఎస్సీ లోపల అంటే హీ విల్ సాక్రిఫైస్ ఎవ్రీ డామ్ థింగ్. వాడు జుట్టు ఎలా ఉంది, ప్యాంట్ ఎలా ఉంది, ఏం పట్టించుకో. డైలీ 15 గంటలు చదువుతాడు. మనం న్యూస్ పేపర్లో చూస్తే ఎయిర్ 1 అని చూస్తాం, కానీ వాడికి అది చాలా ఎక్కువ అనమాట. వాడు చేసే కష్టం. వాడు నెక్స్ట్ ఐఏఎస్ ఆఫీసరే మీ అందరినీ డిక్టేట్ చేస్తాడు. సో ఆ క్యారెక్టరిస్టిక్ రావాలి. మన వరల్డ్ కూడా అట్లనే వర్కౌట్ అవుద్ది. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. మీ కాంపిటీషన్ లో సీజీఎల్ లో కూడా అంతే. 330 దాటించాలంటే జోకులు వేసుకొని ఇవన్నీ చేసుకుంటూ అవుద్ది. ఏంటి కాంపిటీషన్ కట్ త్రోట్ ఉన్నప్పుడు వెళ్ళి పడిపోవాలి అవతలోడి మీద. సో అది డెవలప్ చేసుకోండి హ్యాబిట్. అదొక్క హ్యాబిట్ డెవలప్ చేసుకొని పక్కా సక్సెస్ వస్తుంది. దానికి కావాల్సినంత డెడికేషన్, కన్సిస్టెన్సీ. క్రికెట్ ఆడదాం అనుకుంటున్నాను నేను, మీరు లేకపోతే మీకేదో కావాల్సిన గేమో వంటో ఏదో చేద్దాం అనుకుంటున్నాను. మీరు అందులో స్పెషలిస్ట్ అవ్వాలంటే రోజు చేస్తారు, ఎప్పుడో సంవత్సరం ఒకసారి చేస్తారు. రోజు చేసినోడికే కదా మంచిగా వస్తుంది నాకన్నా, అంతే కదా? సో అదే ఫేజ్, అదే థింగ్ వర్క్స్ ఫర్ ఎవ్రీ వన్. ఎవడు రోజుకి 10 గంటలు 12 గంటలు చదువుతాడు వాడికి ర్యాంక్ పక్క. ఈ సంవత్సరం రాకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ రావచ్చు. రావడం మాత్రం పక్క. మనం ఏం చేయాలి? కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్. దేవుడు కూడా సహకరిస్తాడు. లిటరల్లీ చెప్తున్నాను, నేను ముందు ఎగ్జామ్ చదవకుండా దేవుడి మీద నమ్మకం పెట్టుకుని వెళ్ళేవాడు. అప్పుడు అయ్యేది కాదు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నా మీద నమ్మకం పెడితే పని అవుతుంది, దానికి తగ్గట్టు పని చేయాలన్నాడు. సో ఇప్పుడు గుడికి వెళ్ళకుండా ఎగ్జామ్కి వెళ్ళినా పాస్ అయిపోతున్నాను. దేనివల్ల? హార్డ్ వర్క్. దేవుడు నాకు నువ్వు గుడికి రాకపోయినా పర్లేదు, నువ్వు నాకు ఏదైతే హార్డ్ వర్క్ చేయాలో నువ్వు చేసేసావు. ఆ బ్లెస్సింగ్స్ నా మీద ఉంటాయి. నేను నా ట్రూ టు ది వర్క్ ఉన్నాను ఇక్కడ. ఆ థియరీ మీద ఫాలో అవ్వండి. సో కన్వర్జెన్స్ ఉంది, డైవర్జెన్స్ ఉంది. ఈ రెండింటి లోపల ఏది డిస్ట్రక్షన్, ఏది కన్స్ట్రక్షన్ ప్లేట్ అడుగుతాడు. ఏది డిస్ట్రాయ్ చేస్తుంది, ఏది కొత్తగా క్రియేట్ చేస్తుంది చెప్పండి. కన్వర్జ్, డైవర్జెన్స్ రెండు ఉన్నాయి. మిడ్ ఓషియానిక్ రిడ్జ్ కూడా ఏంటి? డైవర్జ్. ఏది క్రియేట్ చేస్తుంది, ఏది డిస్ట్రాయ్ చేస్తుంది? నీవు డివైడ్ అనేది డిస్ట్రాయ్ చేస్తుంది. నువ్వు ఈ రెండిట్లో ఏది డిస్ట్రాయ్ చేస్తుంది వరల్డ్ ని, ఏది కొత్త వాటిని క్రియేట్ చేస్తుంది, కన్స్ట్రక్ట్ చేస్తుంది? ఇప్పుడు చెప్పిన క్లాస్ ద్వారా చెప్పవచ్చు. డైవర్జ్ ఏం చేస్తుంది? డైవర్జ్ అనేది డిస్ట్రాయ్ చేస్తుంది.
డైవర్జ్, డిస్ట్రాయ్. మీకు ఏం చెప్పాను రా, డైవర్జ్ అంటే ఎంఆర్ ఉంది, ఎంఆర్ నుంచి ఏమొస్తుంది, కొత్త లావా వస్తుంది, బయటకు వస్తుంది, అంటే కొత్త కన్స్ట్రక్ట్ చేస్తుందా, ములిగించేస్తుంది అన్నిటిని. ఇందులో కన్వర్జెన్స్ లోపల ఏమవుతుంది, రెండు ప్లేట్స్ గుద్దుకొని ఒక దాన్ని ముంచేస్తుంది. ఏం చేస్తుంది ఇక్కడ, డిస్ట్రాయ్ చేస్తుంది. అంతేనా? ఈ రెండు ప్లేట్స్ గుద్దుకొని ఒకటి మునిగిపోతుందంటే అక్కడ ఏం జరుగుతుంది, ఏదైతే ఇక్కడ ఫామ్ అయిందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇది చంపేస్తుంది. సో కన్వర్జెన్స్ ఇస్ ద డిస్ట్రక్టివ్ ప్లేట్, డైవర్జెన్స్ ఇస్ ద క్రియేటివ్ ప్లేట్. మొహం ఎలా పెట్టినా అదే ఆన్సర్. ఎందుకు డైవర్జెన్స్ క్రియేటివ్ ప్లేట్, ఈ రెండు ముక్కలు డివైడ్ అయ్యి బయట లోపల నుంచి ఏమొస్తుంది, లావా, కొత్త లావా వచ్చేది కదా క్రియేట్ చేస్తుంది. సో డైవర్జెన్స్ వల్ల ఏమవుతుంది, క్రియేషన్ వస్తుంది. కన్వర్జెన్స్ లోపల ఏం చేస్తుంది, ఒక లాభాన్ని లోపల పంపించేస్తుంది. పంపించడం అంటే ఏం చేద్దాం, డిస్ట్రాయ్. ఒక్కసారి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎవ్వరు బాగా చెప్పరు, అన్ని రివర్స్. సో ఆ టైప్ వాళ్ళకైతే ఎగ్జామ్ ఎందుకు అవుద్ది, ఎందుకు ఎంత చదువుకొని నాకు ఎలాంటి ఆన్సర్లు చెప్పకు. డి అంటే డివైడ్, సి అంటే మరి ముందు స్టోరీలు చెప్తుంది, మరి ఎందుకని ఆలోచించాలి. అందుకే డైవర్జెన్స్ ఇస్ ద క్రియేటివ్ ప్లేట్. ఏమైనా అడగొచ్చు, యూపీఎస్సీ వాళ్ళని వెళ్ళి అడగండి ఇప్పుడు వెళ్ళి, వాళ్ళకి తెలిస్తే అది గ్రేట్. అప్పుడు కన్వర్జెన్స్ ఇస్ ద, ఎందుకు డిస్ట్రాయ్ అవుతుంది, ఒకటి వెళ్ళి మునిగిపోతుంది, మునిగిపోయిందంటే ఏంటి, డిస్ట్రక్టివ్. అందుకే ప్రతిదానికి రీజన్ ఎత్తుక్కుంటే ఏమీ లేదు, రీజన్ లేకపోతేనే ప్రాబ్లం. క్లియరా? చెప్పండి, డౌట్ ఏమైనా ఉందా? అంతే, నేను ప్లేట్ టెక్నిక్స్ అయిపోయింది, నేను ప్లేట్స్ చేపిస్తే అయిపోయినట్టు, నాకేం లేదు. డౌట్ ఏమైనా మళ్ళీ చెప్తా. చెప్పు జోయా. జోయా, సార్ డౌట్స్ ఏమైనా ఉన్నాయి అడుగు. లేదు సార్, అర్థమైంది సార్. విడదీసి అక్కడి నుంచి లాభం బయటకు వస్తుంది, కన్వర్ట్ ఇంకో కొత్త మాస్ క్రియేట్ చేస్తుంది కదా. డిస్ట్రాయ్ చేయట్లేదు కదా, ఏది మొలగట్లేదు కదా, ఓన్లీ పక్కకి వెళ్తుంది, ఎక్స్పాండ్ అవుతుంది. అందుకే డైవర్జెన్స్. ఎంఓఆర్ దగ్గర నుంచి ఏమవుతుంది వరల్డ్, అందుకే సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ అన్నాం, లేకపోతే సీ ఫ్లోర్ డిస్ట్రాయింగ్ థియరీ అన్నాం. ఎక్కడైతే ఈ మూవ్మెంట్ జరిగితే అన్ని చోట్ల ఎర్త్క్వేక్స్ వస్తాయి. క్లియరా? డౌట్ ఏమన్నా? డౌట్స్? సరే, జాగ్రఫీ చెప్పడం చాలా కష్టం, ముందే చెప్తున్నాను. ఈ మిగతా సబ్జెక్టులు చెప్పి మీది చదివచ్చు, ఏముంది, అక్బర్ బాబర్ హుమాయూన్ అనేస్తుంది వచ్చేసి, ఇక్కడ అలా కాకపోతే ఇంట్రెస్టింగ్ గా చెప్పాలంటే ఇంకా రాడ్. ప్లేట్ టెక్టానిక్స్ అని పెట్టండి, పెడతాను కదా. పెట్టండి. ఓకే ఓకే. నేను అడిగే తర్వాత ఎగ్జామ్స్ పెడతాను, అట్లా ఆన్సర్లు రాయకు తప్పుడు. ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో చూస్తాను. నేను ఇప్పుడు మంచిగా ఉంటాను, తర్వాత మంచిగా ఉంటాను. సిన్స్ ద అడ్వెంట్ ఆఫ్ అట్లా ఫోల్డ్ మౌంటైన్స్ ఎందుకంటారు, అర్థమైందా? ఫోల్డ్ అవుతాయి దేనివల్ల, కన్వర్జెన్స్ వల్ల. ఎందుకు జపాన్ లో ఎర్త్క్వేక్స్ వస్తాయి, జపాన్ లో ఎందుకు వాల్కనోస్ ఉంటాయి, ఇండియాలో ఎందుకు ఉండవు, అర్థమైందా? ప్రతిదానికి రీజన్. నెక్స్ట్ ఎవరైనా అడిగితే జడ్డు పప్పుల్లాగా ఉంటుంది. సిన్స్ ద అడ్వెంట్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్, since the advent of concept of sea floor spreading,
since the advent of concept of seafloor spreading, the interest in the problem of distribution of oceans, the interest in the problem of distribution of oceans and concepts and continents was revived. It was in 1967. Mackenzie, McKenzie, McKenzie, McKenzie. మీరు కిన్లే వాటర్ బాటిల్ చదువుతారు కదా, కిన్లే వాటర్ బాటిల్, ఆ కిన్లే పేరు మీద ఒక మౌంటైన్ ఉంది, మౌంట్ కిన్లే. ఎక్కడ ఉంటుంది? నార్త్ అమెరికా, రాకీస్ దగ్గర ఉంటుంది మౌంట్ కిన్లే. ఆ మౌంటైన్ పేరు దేని పేరు మీద వచ్చింది? అది కిన్లే అని. ఆ కిన్లే వాటర్ బాటిల్ అక్కడ, ఆ పేరు. బుజ్జిగడ్ సినిమా చూసారా? బుజ్జిగడ్ చూసారు ప్రభావం? అది ఒక చిన్న కుక్క ఉంటది, ఆ కుక్కనాడు బకెట్ లో పెట్టి స్కాల్ కింద పెట్టేస్తుంది. దీని దగ్గర స్మెల్ వస్తుంది, నాకు నచ్చలేదు అంటాడు. అది వరల్డ్స్ స్మాలెస్ట్ డాగ్. ఏంటది? వరల్డ్స్ స్మాలెస్ట్ డాగ్. దాని పేరు ఏంటంటే చిహువా. దాని పేరేంటి? చిహువా. అది ఎక్కడ దొరుకుతుంది అంటే చిహువా డెజర్ట్ లో దొరుకుతుంది. నార్త్ అమెరికాలో ఉంటుంది ఆ డెజర్ట్. అక్కడదా కుక్క, అక్కడి నుంచి మనం పెంచుకుంటున్నాం. సో ప్రతిదానికి ఒకటి ఉంటది, ఓకేనా? ఇట్ వాజ్ ఇన్ 1967. మెకెన్జీ అండ్ పార్కర్ and also Morgan independently collected the available ideas and came out with another concept termed as plate tectonics. చూడండి, టెక్టానిక్స్ అన్నాడు కదా. టెక్టానిక్ అంటే ఏంటంటే, టెక్టానిక్ ని ఎర్త్ క్వేక్స్ సింబలైజ్ చేస్తారు. దేనికి సింబలైజ్ చేస్తారు? టెక్టానిక్ మూవ్మెంట్ జరుగుతుందంటే అక్కడ ఏం జరుగుతున్నట్టు? ఎర్త్ క్వేక్ జరుగుతున్నట్టు. సో నెక్స్ట్ పాయింట్, ప్లేట్ అంటే ఏమన్నాం మనం? ప్లేట్ అంటే ఏదైతే లితో సర్ఫేస్ ఉందో అది. టెక్టానిక్ ప్లేట్ బ్రాకెట్ లో ఆల్సో కాల్డ్ లిథోస్పిరిక్ ప్లేట్. అంతే కదా, మనం అంతే చదువుకున్నది. క్లియరా? is a massive irregularly shaped slab of solid rock, generally composed of both continental and oceanic lithosphere. అంతే కదా, ప్లేట్ లోపల ఓషన్ ఉంటుంది, కాంటినెంట్ ఉంటుంది అని చెప్పాం కదా. కాంటినెంట్ క్రస్ట్ ఉంటుంది, ఓషియానిక్ క్రస్ట్ ఉంటుంది. జనరల్లీ కంపోజ్డ్ ఆఫ్ బోత్ కాంటినెంటల్ అండ్ ఓషియానిక్ లిథోస్పియర్. ప్లేట్స్ దేని మీద మూవ్ అవుతాయని చెప్పాం? ప్లేట్స్ దేని మీద మూవ్ అవుతాయి? చూడండి నా వైపు. ప్లేట్ ఉంది, కాంటినెంట్ ప్లేట్ అవనియండి, ఓషియానిక్ ప్లేట్ అవనియండి, దేని మీద మూవ్ అవుతాయి ఇవి? కింద నుండి దాన్ని ఏమంటాం? ఆస్థెనోస్పియర్ ఆర్ అప్పర్ మ్యాంటల్. అది కదా రాయండి. ప్లేట్స్ మూవ్ హారిజాంటల్. ఓకేలే, సాయి గారికి అది ఎక్సెప్షన్.
ఆడు ఏం చెప్పినా వాడికి అర్థమైంది చెప్తున్నాడు, ఓకే. ప్లేట్స్ మూవ్, ఇంకా చదవాలి సాయి జాగ్రఫీ. ప్లేట్స్ మూవ్ ఇది ఎట్లనే, ఇది అంతా దీని మీద ఎఫర్ట్ పెడుతున్నారు, దీనికి ఇంటూ 3 to 4 times ఆప్టిట్యూడ్ మీద, రీజనింగ్ మీద, ఇంగ్లీష్ మీద పెట్టండి, ర్యాంక్ వస్తుంది మీకు. ర్యాంక్ వస్తే 10,000 అప్పు అడగచ్చు. ప్లేట్స్ మూవ్ హారిజాంటల్లీ ఇస్తావురా సాయి? అప్పిస్తావు కానీ ఫ్రీగా ఇస్తాను నమ్మకం ఉంచుకో. ప్లేట్స్ మూవ్ హారిజాంటల్లీ ఓవర్ ఆస్ట్రోనోస్పియర్, అంతే కదా, దేని మీద మూవ్ అవుద్ది? ఆస్ట్రోనోస్పియర్. నెక్స్ట్ పాయింట్, ద లిథోస్పియర్ ఇన్క్లూడ్స్, లిథోస్పియర్లు ఏమేమి ఉంటాయి అదే రాయండి. ద లిథోస్పియర్ ఇంక్లూడ్స్ ఏంటంటే క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటల్, అంతే కదా, క్లియరా? దేంట్లో థిక్నెస్ ఎక్కువ ఉంటుంది? ఓషానిక్ ప్లేట్స్ లో థిక్నెస్ ఎక్కువ ఉంటుందా, కాంటినెంట్ ప్లేట్స్ లో థిక్నెస్ ఎక్కువ ఉంటుందా? థిక్నెస్, థిక్నెస్ అంటే హైట్. ఐ డోంట్ లైక్ దోస్ ఎక్స్ప్రెషన్స్. మైండ్ పెట్టండి, నేను మిమ్మల్ని ఫ్యూచర్ ఆఫీసర్స్ లా చూస్తున్నాను. దేంట్లో థిక్నెస్ ఎక్కువ ఉంటుంది? కాంటినెంట్ ప్లేట్ లో థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, ఓషానిక్ ప్లేట్ లో థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. థిక్నెస్ అంటే హైట్ అన్నాను, ఏది హైట్ ఎక్కువ ఉంటుంది? ఎందుకంటే కాంటినెంట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇలాగొచ్చి ఇది ఓషానిక్ ప్లేట్ అన్నాను. సో ఇక్కడి నుంచి ఇది డెప్త్ చదివాం కదా, అంటే నాకేం అర్థం అవుతుంది? థిక్నెస్, థిక్నెస్ అంటే ఏంటి? హైట్. డెన్సిటీ అంటే వెయిట్. డెన్సిటీ దేనికి ఎక్కువ? ఓషానిక్ ప్లేట్. బట్ థిక్నెస్ దేనికి ఎక్కువ? కాంటినెంట్ ప్లేట్. ఎందుకు డెన్సిటీ ఓషానిక్ ప్లేట్స్ కి ఎక్కువ చెప్పనా? మనం ఏం చెప్పాం, కిందకి వెళ్ళే కొద్ది ఏమవుతుంది అన్నా, డెన్సిటీ ఆఫ్ రాక్స్, డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ ఏమవుద్ది? పెరుగుద్ది. సో కాంటినెంట్ మీద ఉంది కాబట్టి దీని యొక్క డెన్సిటీ తక్కువ ఉంటుంది, దీని యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అందుకు ఓషానిక్ ప్లేట్స్ ఆర్ డెన్సర్, కాంటినెంట్ ప్లేట్స్ ఆర్ లైటర్. దీస్ ఆర్ కాంటినెంట్ ప్లేట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సియాల్. సియాల్ అంటే సిలికాన్ అండ్ అల్యూమినియం. బట్ ఓషానిక్ ప్లేట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సిమా, సిలికాన్ అండ్ మెగ్నీషియం. డెన్సిటీ వేరు, థిక్నెస్ వేరు. అర్థమైందా? చెప్పండి. Plates move horizontally over atmosphere as rigid units. The lithosphere includes crust and upper mantle with thickness ranging between 5 to 10 kilometers in oceanic parts. 5 to 100 kilometers. 5 to 100 kilometers in oceanic parts. And up to 200 kilometers in continental parts. మనం ఏం చెప్పాం? లిథోస్పియర్ యొక్క థిక్నెస్ ఎంత అని చెప్పాం? 0 to 200 అన్న. సో కాంటినెంటల్ పార్ట్స్ లో థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, ఓషానిక్ పార్ట్స్ లో తక్కువ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, 200 కిలోమీటర్స్. నేర్చుకున్న ప్రతిదీ ఎందులో చెప్తున్నాడు కదా, నేను చెప్పింది ఏం అబద్ధం కాదు కదా, చెప్పండి. మళ్ళీ అదో బాధ బాబు మీతో. ఎందులో ఇచ్చాడు? సాయిగడ్ వెళ్తాడు సురేష్ సార్ దగ్గరికి, మాస్టర్ బాగా చెప్పట్లేదు, మమ్మల్ని తిట్టేస్తాడు అంటావు కదా, అంటే నేను ఎప్పుడైనా చెప్పు. అదే నెక్స్ట్ పాయింట్. ఏ ప్లేట్ మే బి referred to as continental plate or oceanic plate, అంతే కదా. ఏ ప్లేట్ మే బి referred to as continental plate and oceanic plate. సో ఇప్పుడు అర్థం చేసుకోండి, ఒక ప్లేట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియన్ ప్లేట్ అన్నాను అనుకోండి, అంటే ఏంటి? ఈ మొత్తం ఓషన్ లో ఉన్న క్రస్ట్, కాంటినెంట్ మీద ఉన్న క్రస్ట్. ఏ ప్లేట్ మే బి రిఫర్డ్ టు యాజ్ కాంటినెంట్ ప్లేట్ ఆర్ కాంటినెంట్ క్రస్ట్ ఉండొచ్చు, ఓషానిక్ క్రస్ట్ ఉండొచ్చు. అందులో దేని పార్ట్ ఎక్కువ ఉంటే దాన్ని ఆ ప్లేట్ అంటాం అనమాట. కాంటినెంట్ పార్ట్ ఎక్కువ ఉంటే కాంటినెంట్ ప్లేట్ అంటాం, ఓషానిక్ పార్ట్ డామినేట్ చేస్తే ఓషానిక్ ప్లేట్. A plate may be referred to as continental plate or oceanic plate depending upon which of the two అంటే బ్రాకెట్ లో ఓషన్ ఆర్ కాంటినెంట్. విచ్ ఆఫ్ ద టూ బ్రాకెట్ లో ఏంటి? ఓషన్ ఆర్ కాంటినెంట్ ఆక్యుపై లార్జర్ ప్రపోర్షన్ ఆర్ లార్జర్ పోర్షన్.
మరి అసలు రాస్తే అర్థం కాదు, మరి రాస్తావా? అంటే నిన్న కూడా రాస్తాడు నాకు టైం కూడా మాట చెప్పొద్దని చెప్పాను. నిన్న లేట్ అవుతుంది కాన్సెప్ట్ సో నెక్స్ట్ పాయింట్ రాయండి. ఇది వెరీ ఇంపార్టెంట్, మీకు వెరీ ఇంపార్టెంట్. ద థియరీ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్. The theory of plate tectonics. The theory of plate tectonics says that lithosphere అంటే ఏంటి? క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటిల్. ఇంకా కళ్ళలో లేపడిగినా రావాలి బయటకు. క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటిల్. లిథోస్పియర్ has 7 major plates and 7 minor plates. Lithosphere has 7 major plates and 7 minor plates. అంటే పెద్ద ప్లేట్స్ ఎన్ని ఉన్నాయి? 7. చిన్న ప్లేట్స్ ఎన్ని ఉన్నాయి? ఆ 7 మేజర్ ప్లేట్స్ రాయండి. మేజర్ ప్లేట్స్ అని హెడ్డింగ్ పెట్టండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేట్, మేజర్ ప్లేట్స్ అని పెద్ద హెడ్డింగ్ పెట్టండి. ఫస్ట్ ఏంటి? అంటార్క్టికా ప్లేట్. ఏంటి? అంటార్క్టికా ప్లేట్. అంటార్క్టికా ANTAR CTICA. అంటార్క్టికా రా, యాంట్ ఆర్క్టికా అంతే. ANT యాంట్, ARC ఆర్క్, TICA టికా. అంటార్క్టికా ప్లేట్. సెకండ్ ప్లేట్ నార్త్ అమెరికన్ ప్లేట్. థర్డ్ ప్లేట్ సదరన్ అమెరికన్ ప్లేట్. ఫోర్త్ ప్లేట్ పెసిఫిక్ ప్లేట్. ఫోర్త్ ప్లేట్ ఏంటి? పెసిఫిక్. PACIFIC పెసిఫిక్. రాసావా? ఫిఫ్త్ ప్లేట్ ఇండియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్లేట్. ఏంటి? ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కలిపి ఏ ప్లేట్ లో ఉన్నాయి? ఒక ప్లేట్ లో ఉన్నాయి. అర్థమైందా? సో ఇండియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అనేది ఒక ప్లేట్. ఇండియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్లేట్. సిక్స్త్ ప్లేట్ ఆఫ్రికా విత్ ఈస్ట్ అట్లాంటిక్. ఏంటి? ఇది అట్లాంటిక్ కదా, ఇది అట్లాంటిక్, ఇది ఆఫ్రికా. ఆఫ్రికా విత్ ఈస్ట్ అట్లాంటిక్. ఆఫ్రికా విత్ ఈస్ట్ అట్లాంటిక్. అండ్ లాస్ట్ వన్, సెవెంత్ వన్, యురేషియన్ ప్లేట్. యురేషియన్ అంటే యూరోప్ ప్లస్ ఏషియా. బ్రాకెట్ లో యురేషియన్ అంటే ఏంటి? యూరోప్ ప్లస్ ఏషియా. తర్వాత మైనర్ ప్లేట్స్. పక్క రేపు వచ్చినప్పుడు ప్రతి ప్లేట్ బట్టి రాకపోతే ఊరుకున్నాయి. రేపు వచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ దాంతోనే స్టార్ట్ చేస్తాం. మైనర్ ప్లేట్స్ రేపు చెప్తున్నాను చూడండి. కాంటినెంట్ కన్వర్జెన్స్ నువ్వు చెప్తావు బోర్డు మీద. ఓషియానిక్ కాంటినెంట్ నువ్వు చెప్తావు. ఎవరిదెవరు కలిసి చెప్పేస్తున్నాను. నువ్వు ఓషియానిక్ కన్వర్జెన్స్ చెప్తావు. నువ్వు డైవర్జెన్స్ చెప్తావు బోర్డు మీద. నువ్వేం చెప్తున్నావు? ఇది కాంటినెంట్ నువ్వు, ఓషన్ కాంటినెంట్ నువ్వు, ఓషన్ కన్వర్జెన్స్ నువ్వు, డైవర్జెన్స్ చెప్తున్నావు. అక్కడ ఫామ్ అయ్యే రిలీఫ్స్ కూడా చెప్పాలి రేపు బోర్డు మీద. నేను అక్కడ కూర్చుంటాను. మైనర్ ప్లేట్స్ కోకోస్ ప్లేట్, కోకోస్ COCOS బ్రాకెట్ లో బిట్వీన్ సెంట్రల్ అమెరికా అండ్ పెసిఫిక్. ఏంటి? బిట్వీన్ సెంట్రల్ అమెరికా అండ్ పెసిఫిక్. ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా కదా. మిడిల్ లో ఉండేది ఏంటి? సెంట్రల్ అమెరికాకి పెసిఫిక్ మిడిల్ లో ఉండే ప్లేట్ ఏంటి? కోకోస్ ప్లేట్.
రాసారా? బిట్వీన్ సెంట్రల్ అమెరికా అండ్ పెసిఫిక్. సెకండ్ నాజ్కా, NAZCA, నాజ్కా, బిట్వీన్ సౌత్ అమెరికా అండ్ పెసిఫిక్. సౌత్ అమెరికాకి పెసిఫిక్ కి మధ్య ఉంటుంది ఏంటి? ఇది కోకోస్. కోకోస్ అనేది ఎక్కడ? సెంట్రల్ అమెరికాకి పెసిఫిక్ కి మిడిల్ లో. సదరన్ అమెరికాకి పెసిఫిక్ కి మిడిల్ లో నాజ్కా. ఇవి కూడా రేపు అడుగుతాను, ఏ ప్లేట్స్ దేని మధ్య అని. చెప్పకపోతే నీకుంది రేపు. నాజ్కా ప్లేట్ సదరన్ అమెరికాకి పెసిఫిక్ కి మిడిల్ లో, సెంట్రల్ అమెరికాకి పెసిఫిక్ కి మిడిల్ లో కోకోస్ ప్లేట్. థర్డ్ అరేబియన్ ప్లేట్. అరేబియన్ అంటే ఎక్కడ ఉంది? సౌదీ అరేబియా. ఓకేనా? ఫోర్త్ ఫిలిప్పైన్స్ ప్లేట్. ఫిలిప్పైన్స్ స్పెల్లింగ్ చెప్తాను. PHILIPPINES. PHILIPPINE, ఫిలిప్పైన్ ప్లేట్. ఫిలిప్పైన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఏషియాకి పెసిఫిక్ కి మిడిల్ లో. ఫిఫ్త్ క్యారోలిన్ ప్లేట్. క్యారోలిన్, CAROLINE. నెక్స్ట్ ఏంటి? CAROLINE, క్యారోలిన్ ప్లేట్. బిట్వీన్ ఫిలిప్పీన్స్ అండ్ ఇండియన్ ప్లేట్. ఇండియన్ ప్లేట్ కి ఫిలిప్పీన్స్ అనేది ఎక్కడ ఉంది? ఇండియాకి పెసిఫిక్ కి ప్లేట్ కి మిడిల్ లో. క్యారోలిన్ అనేది ఎక్కడ ఉంది? ఇండియాకి ఫిలిప్పీన్స్ కి మిడిల్ లో. క్యారోలిన్ అనేది ఏంటి? బిట్వీన్ ఫిలిప్పీన్స్ అండ్ ఇండియా. క్లియరా? రేపు అట్లాస్ కొనేసుకోండి, మీకు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియన్ జోగ్రఫీ చెప్పాలి, బట్టి పట్టాలి అప్పుడు మీరు చాలా. అట్లాస్ ఉండాలి. రేపు ఎవరికి ఏ టాస్క్ ఉందో తెలుసు కదా. ఈ ప్లేట్స్ అన్ని చదువుకొని రావాలి. ఒక్క ప్లేట్ ఒక్కరు మిస్ అయినా ఊరుకోండి. సో రేపు టైప్స్ ఆఫ్ బౌండరీస్ చదువుతాం, డైవర్జెంట్, కన్వర్జెంట్. అంతే, ఈ రెండు అనేది మైనర్ ప్లేట్స్, ఇంకా అవసరం లేదు మిగతా రెండు. ఎవరికి ఏ మూమెంట్స్ ఇచ్చాను? నీకేమేమి ఇచ్చాను? నీకు డైవర్జెన్స్, నీకు కన్వర్జెన్స్, డైవర్జెన్స్, కన్వర్జెన్స్. అవి చెప్తూ రేపు ప్లేట్స్ ప్రతిదీ కూడా చెప్పాలి. నీకేమైనా డౌట్ ఉందా జోయా? నో సార్. నీకు రేపు ఉంటాయి క్వశ్చన్స్, రెడీ అయిపో. ఓకే సార్. ఉప్పు లెగిసిపోద్ది రేపు మాత్రం. ఆన్లైన్ లో నన్ను పట్టించుకోండి నేను. జోయా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్, లేవు.